जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। श्रीशैले सदया पात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाद श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। அஞ்சுக்குடிக்கோரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாளை ఆండాళై పతియుடன் నాளுం వజుత్తాయ్ మనమే మగిజిందు అని స్వామి మణవాళ మామునిగల్ ఆండాళ్ తాయార్ల విషయంలో అద్భుతంగా అనుగ్రహించారు ఉపదేశ రత్నమాలై దివ్య ప్రబంధంలో. ఇన్నో తిరువాడి పూరం ఎమక్కాగవన్నో ఇంగు ఆండాళ్ అవతరిత్తాల్ குன்னாத வாஜ்வான வைகுந்தவான் போகந்தன்னை கஜந்து ఆళ్వార్ తిరుమగళారాయ్. అస్మదాచార్య దివ్య తిరుడిత్తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ వేలుకుడి కృష్ణ స్వామి దివ్య తిరుడిత్తామలకు దాసోహం చేసుకుంటూ తిరుప్పావై గ్రంథ రాజాన్ని అనుగ్రహించిన సైషాదేవి దివ్య తిరువడిత్తామలకు దాసోహం చేసుకుంటూ, సైషాదేవి అంటే ఆండాళ్ తాయార్లకు ఇంకొక తిరునామం సైషాదేవి అని. అలాగే ఈరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యుల దివ్య తిరువడిత్తామర్లకు దాసోహం చేసుకుంటూ, భాగవత గోష్ఠి దివ్య తిరువడిత్తామర్లకు దాసోహం చేసుకుంటూ ఇవాల్టి పాసుర వైభవాన్ని తెలుసుకుందాం. మన గోదాదేవి మొదటి 5 పాసురాలలో అవతారికను అనుగ్రహించారు. మొదటి పాసురంలో పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార వైభవాలని ప్రకాశింపచేశారు మన గోదాదేవి. మొదటి పాసురంలో నారాయణనే అని నామ వైభవాన్ని అనుగ్రహించి మాసాన్ని కీర్తించారు. రెండవ పాసురంలో వ్రతాన్ని ఆచరించే వారి యొక్క నియమాలను అనుగ్రహించారు. చేయవలసిన నియమాలు, చేయకూడని నియమాలు రెండవ పాసురంలో. మొదటి పాసురంలో పరవాసుదేవుడి వైభవాన్ని అనుగ్రహించారు. రెండవ పాసురంలో వ్యూహమూర్తి క్షీరాబ్దినాథుడి యొక్క వైభవాన్ని అనుగ్రహించారు. అలాగే మూడవ పాసురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. మనకు ఫలం ఏమిటి అంటే అష్టాక్షరి మంత్రమే ఫలం. ప్రణవం, అకార, ఉకార, మకారం, నమఃపదం, నారాయణాయ. ఆ అష్టాక్షరి మంత్ర అర్థాన్ని అనుభవించడమే మన ఫలం అని అద్భుతంగా మూడవ పాసురంలో ఫలశ్రుతిని అనుగ్రహించారు. ఎక్కడైతే అష్టాక్షరి మంత్ర అర్థాన్ని వింటారో అక్కడ దొంగతనాలు ఉండవు, అనావృష్టులు ఉండవు అని మొదలైన వైభవాలని కటాక్షించారు. మూడవ పాసురంలో సూడికొడుత నాచ్యార్. నాలుగవ పాసురంలో వర్షము అనగానే పర్జన్యుడు వచ్చాడు. అమ్మ ఆగ్నేయవు తల్లి ఎలా వర్షాన్ని కురిపించాలో చెప్పు అని అడగగా, ప్రార్థించగా పర్జన్యుడు మన సూడికొడుత నాచ్యార్ని, అంటే ఇతర దేవతలు కూడా పరమాత్మకు మాత్రమే కైంకర్యం కాకుండా పరమాత్మ అడియార్గల్ భాగవత గోష్ఠికి కూడా కైంకర్యం చేస్తారు ఇతర దేవతలు అని 4వ పాసురంలో పర్జన్యుణ్ణి శాసించారు. ఎలా వర్షం కురవాలో. 3వ పాసురంలో నామం విభవావతార నామం ఉత్తమన్ అంటే త్రివిక్రముడి వైభవాన్ని. 4వ పాసురంలో ధనస్సును ధరించిన రామ వైభవాన్ని అనుగ్రహించారు 4వ పాసురంలో. 5వ పాసురంలో ఇలా కనుక నియమాలను ఆచరిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను ఎలా అధిగమించాలి అని గోపికలు ప్రార్థించగా, మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్నుం మణివిలక్కై తాయై కుడల్ విలక్కం செய்த దామోదరనై అని పెరుమాళ యొక్క నామ సంకీర్తన చేస్తే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని 5వ పాసురంలో దామోదరనై కృష్ణ అవతారం విభవావతారాన్ని అనుగ్రహించారు మన సూడికొడుత నాచ్యార్. పరమాత్మను ఆశ్రయించక మునుపు చేసిన పాపాలు, శరణాగతి
చేసినాక కూడా తెలిసి తెలిసి పాపాలు చేస్తే ఫలాన్ని అనుభవించే తీరాలి. తెలియకుండా పాపాలు చేస్తే శరణాగతి చేసిన తర్వాత, ఇది కలియుగం కాబట్టి చేస్తూ ఉంటాం తెలియకుండా, ఆ పాపాలు తామరాకు మీద నీటి బిందువులు ఎలా అయితే నిలవవో అలా మన పాపాలని దూరం చేస్తాడు. పరమాత్మని ఆశ్రయించక మునుపు చేసిన పాపాలన్నిటినీ కూడా తీయనిల్ తూసాగం, నిప్పులో వేసిన దూది వలె పటాపంచులైపోతాయి. మన పాపాలు ఆటంకాలన్నీ కూడా అధిగమించవచ్చును, నామ సంకీర్తన ప్రభావము చేత వ్రతం చేసుకోవచ్చును అని మొదటి 5 పాసురాలలో అవతారికగా అనుగ్రహించారు మన గోదాదేవి. పెరుమాళ్లను అనుభవించేటప్పుడు, పెరుమాళ్ల కళ్యాణ గుణాలని అనుభవించేటప్పుడు ఒంటరిగా కాదు, కామం, లౌకిక కామం అనర్థం. లౌకిక కామము 4 గోడల మధ్యే, కానీ ఇది ఆధ్యాత్మిక కామం. కన్ననుక్కే ఆమదు కామం అని తిరువరంగత్త అముదనార్లు రామానుజనుత్తందాదిలో అనుగ్రహించారు. ఈ ఆధ్యాత్మిక కామాన్ని కన్నన్ అనే కళ్యాణ గుణాలు కలిగిన కృష్ణయ్యను అనుభవించేటప్పుడు, ఈ కామాన్ని అనుభవించేటప్పుడు, ఆధ్యాత్మిక కామాన్ని అనుభవించేటప్పుడు గోష్ఠితో కూడి అనుభవించాలి అని మన గోదాదేవి 6వ పాసురం నుంచి 15వ పాసురం, ఈ 10 పాసురాలలో గోపికలను మేల్కొలుపుతున్నారు. 5 లక్షల మంది గోపికలలో 10 మంది గోపికలు రాలేదు. ఆ 10 మంది గోపికలను కూడా మేలుకొలిపి వారిని కూడా గోష్ఠిలో చేర్చుకుని మన సుడి కొడుత నాచ్యార్ కన్నన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. 6వ పాసురంలో పిల్లాయ్ అని మేలుకొలిపారు గోదాదేవి. 7వ పాసురంలో పేయ్ పెన్నే ఓ నాయక పెన్ పిల్లాయ్ అని మేల్కొలిపారు. 8వ పాసురంలో 3వ గోపికని కోదు కలముడయ పావాయ్ అని మేల్కొలిపారు. 9వ పాసురంలో 4వ గోపికని మామీర్ అవళ యజుప్పీరో అనడం చేత మామాన్ మగలే ఓ మేనమామ కూతురా అని మేల్కొల్పారు. 10వ పాసురంలో ఈ గోపికను నోట్టుచువర్గం పుగుగిన్న అమ్మనాయ్, వైకుంఠానికి వెళ్లిన తర్వాత పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించి బ్రహ్మానుభవం అనుభవించే ఓ గోపిక అక్కడకు వెళ్ళినాక అనుభవించాలి, కానీ నీవో ఇక్కడుండగానే ఆ కన్నన్ చేష్టితలను పూర్తిగా అనుభవిస్తున్నావే, కృష్ణ అనుభవంలోనే ఉన్నావే. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఆనందాన్ని అనుభవించవలసింది మేమైతే నీవో ఇక్కడే అనుభవిస్తున్నావు. ఆ వైకుంఠ ఆనందాన్ని నీవిక్కడే అనుభవిస్తున్నావు, ఏమి నోము నోచుకున్నావో అని అమ్మనాయ్ స్వామిని అని 10వ పాసురంలో పిలిచారు గోపికను. ఇప్పుడు 11వ పాసురంలో సెల్వ పెండాటి అని ఈ గోపికకు బిరుదునిచ్చారు మన సుడి కొడుత నాచ్యార్. సెల్వ పెండాటి సంపద. ఏమిటి సంపద? గోవులు సంపదగా కలిగిన గోపిక అని ఒక వైభవము, అలాగే కన్నన్నే సంపదగా భావించిన ఇవాల్టి గోపికను మేల్కొలుపుతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. ఆళ్వార్ల వైభవం కూడా అనుగ్రహిస్తారు మన పెద్దలు. 6వ పాసురంలో పుల్లరయిన్ కోయిలిల్ అనుగ్రహించటము చేత పక్షిరాజర్ యొక్క స్వామి శ్రీమన్ నారాయణుడు. పక్షిరాజర్ అంటే గరుడాళ్వార్లే పెరియాళ్వార్లుగా అవతరించారు శ్రీవిల్లిపుత్తూర్ ఆస్థానంలో. కనుక మొదటిగా గోదాదేవికి ఆచార్యులెవరు అంటే మన పెరియాళ్వారే. పెరియాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించారు 6వ పాసురంలో. అలాగే 7వ పాసురంలో ఎంగుం ఆనై చాత్తన్, భరద్వాజ పక్షులన్నీ కూడా సంచరించేటప్పుడు, మేతకు ఒంటరిగా వెళ్లేటప్పుడు అన్ని కలిసి మాట్లాడుకుంటున్నాయి ఈ భరద్వాజ పక్షులు అని అనుగ్రహించారు. ఆనై చాత్తం అనేది తమిళ భాష కాదు, తమిళ పదం కాదు. ఆనై చాత్తం అనేది కేరళ. ఆనై చాత్తం అనేది తమిళ భాష కాదు. మన కులశేఖర పెరుమాళ్ తిరువంజిక్కళం అనే దివ్యదేశంలో అవతరించారు. అది తిరువంజిక్కళం కేరళలో ఉన్నది. ఆ దివ్యదేశం 13 దివ్యదేశాలు అద్భుతమైన దివ్యదేశాలు. తిరువనంతపురం, తిరువాట్టారు మొదలైన దివ్యదేశాలు. తిరువంజిక్కళం అది కులశేఖర ఆళ్వార్ల అవతార స్థలం. ఆ కేరళ భాషకి తగ్గట్టుగా ఆనై చాత్తం అని అనుగ్రహించారు మన సూడి కొడుత నాచ్యార్. కనుక 7వ పాసురంలో 2వ ఆళ్వార్లు ఎవరు అంటే మన కులశేఖర పెరుమాళ్.
పేయ్ పెన్నే, ఓ పిచ్చిదానా అన్నారు మన సుడి కొడుతనాచార్. పేయరే ఎనక్కు యావరం యానుంబోర్ పేయరే అని పెరుమాళ్ తిరుమజలో అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్లే. పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవించే వారిని లౌకికులు ఏమంటారు? వీరు తిరుమణ్ కాపును ధరించి స్వరూపాన్ని ధరించి నిత్యము దివ్యదేశం అంటారు, లేకపోతే విజయకీలాద్రి అంటారు, లేకపోతే దివ్యదేశాలు అంటారు, లేకపోతే కాలక్షేపాలు అంటారు, లేకపోతే సేవా కాలాలు అంటారు. ఇలా తిరుమణ్ కాపు ధరించి వెళ్తూనే ఉంటారే, అసలు ఇంటిని వదిలేసి బంధువుల దగ్గరికి రాకుండా, పెళ్లి పేరంటకాలకి రాకుండా పిచ్చి వాళ్ళలా ఉన్నారే అని లౌకికులంతా కూడా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగిన భాగవత గోష్ఠిని అంటూ ఉంటారు. మరి భాగవత గోష్ఠో సమయమంతా వృధా చేసుకుంటున్నారే, పెళ్లి పేరంటకము, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు అని సమయమంతా వృధా చేసుకుంటున్నారే లౌకిక పనుల్లో పడి అని భాగవత గోష్ఠి లౌకికులు పిచ్చివాళ్ళు అనుకుంటారు. అలా పెరుమాళ్ తిరుమజలో అనుగ్రహించారు. పేయరే ఎనక్కు యావరం యానుంబోర్ పేయరే అని కులశేఖర పెరుమాళ్. అలాగే ఆనై చాత్తం అనడము చేత కులశేఖర పెరుమాళ వైభవాన్ని అనుగ్రహిస్తారు 7వ పాసురంలో. అంటే 2వ గోపికను మేల్కొలిపేటప్పుడు. నాయక పెన్పిల్లాయ్ అనడము చేత కూడా ఆళ్వారాదులలో క్షత్రియ రాజుగా అవతరించిన వారెవరు అంటే మన కులశేఖర పెరుమాళ్ రాజా. కనుక గోష్ఠికే పన్నిద్దరాళ్వార్ల గోష్ఠికే రాజా ఎవరు అంటే మన కులశేఖర పెరుమాళ్. అలా 7వ పాసురంలో మన పెద్దలు కులశేఖర పెరుమాళ వైభవాన్ని అనుగ్రహిస్తారు. అలాగే 8వ పాసురంలో 3వ గోపికను మేల్కొలుపుతూ కోదు కలముడయ పావాయ్, కుతూహలం కలిగిన ఒక గోపిక. కృష్ణయ్యకు ఈ గోపిక అంటే ప్రాణం, ఈ గోపికకు కృష్ణయ్య అంటే ప్రాణం. కృష్ణయ్యను విడిచిపెట్టి ఒక క్షణం ఉండలేని గోపిక ఈ గోపిక. గోపికను విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు మన కృష్ణయ్య. ఆళ్వారాదులలో ఎవరు అంటే స్వామి నమ్మాళ్వార్లు. అద్భుతంగా తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరి తిరువందాది, తిరువాయముజి 4 దివ్య ప్రబంధాలని అనుగ్రహించిన వారు. పెరుమాళ్లే ఆళ్వార్ల దగ్గరకు వచ్చి ఆళ్వారే నన్ను పాడరా, ఆళ్వారే నన్ను పాడరా అని పాడించుకున్నారు పెరుమాళ్లే. మరేను ఆళ్వార్ల దగ్గరకు వచ్చి రంగనాథుడు వేంచేశాడు. కంగులుం పగలుం కంటుయిలరియాల్ కన్న నీర్ కైగళాలిరైకుం 10 పాసురాలు సమర్పించారు. తిరువేంకటముడయని వేంచేశారు. ఆళ్వారే నా గురించి పాడరా అని. ఒజివిల్కాలమెల్లాముడనాయి మన్ని ఉలగముండ పెరువాయ ఉలప్పిల్ కీర్తి అమ్మానే అని 20 పాసురాలను సమర్పించారు నమ్మాళ్వార్లు మన తిరువేంకటముడయానికి. తిరుమాలిరం సోల యాజగారు వచ్చారు. ఆళ్వారే నన్ను పాడరా అని. కిలరొళి ఇళమై కెడువదన్ మున్నం వళరొళి మాయోన్ మరువియ కోయిల్ అని తిరుమాలిరం సోల యాజగారికి 10 పాసురాలను సమర్పించారు స్వామి నమ్మాళ్వార్లు. ఉపదేశాలు ఇలా అద్భుతంగా అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. పెరుమాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేరు ఆళ్వార్లను విడిచి. కనుక ప్రతి నిత్యం సన్నిధానంలో దివ్య దేశాలలో ఆచార్య తిరుమాళిగలలో ఆళ్వార్లు కూడా వేంచేసి ఉంటారు. పెరుమాళ్లతో పాటుగా పెరుమాళ్లతో సమానంగా మన సంప్రదాయం అంత గొప్పది. కనుక 8వ పాసురంలో 3వ గోపిక వైభవంగా మన నమ్మాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహిస్తారు. 9వ పాసురంలో 4వ గోపిక వైభవం తూమణి మాడత్తు సుత్తుం విలక్కెరియ. ఈ పాసురంలో ఊమయో అన్నిచ్చెవిడో అనడము చేత ఊమయో మీ కూతురేమైనా మూగదా, అన్నిచ్చెవిడో చెవులేమైనా వినిపించట్లేదా, మూగా చెవుడా మీ అమ్మాయికి అన్నారు మన గోదాదేవి ఈ గోపిక వైభవాన్ని అనుగ్రహిస్తూ. అలాగే ఆళ్వారాదులలో తిరు మజిసై పిరాన్, వీరు బ్రాహ్మణ వర్ణంలోనే అవతరించినా కూడా మేదరి కులస్తులు పెంచారు మన తిరుమర్సై పిరాన్. వారు పెంచినా కూడా వారి దగ్గర పాలను స్వీకరించలేదు తిరుమర్సై పిరాన్. మన కన్న పిరాన్ అవతరించిన కులము క్షత్రియ కులం, పెరిగిన కులం గోకులం, ఆయిప్పాడి ఆయుర్ కులంలో పెరిగాడు మన కృష్ణయ్య. ఒకే జన్మలో 2 పిరప్పులు అనమాట. 2 వర్ణాలలో పుట్టిన వర్ణం ఒకటి, పెరిగిన వర్ణం ఒకటి. అలాగే మన తిరుమర్సై పిరాన్ కూడా అవతరించడంలో బ్రాహ్మణ వర్ణంలోనే అవతరించారు. మేదరి కులస్తులు మన తిరుమర్సై పిరాన్ని పెంచారు. కనుక వారు బ్రాహ్మణోత్తములంతా కూడా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే వీరు పలానా వర్ణం నుంచి వచ్చారు, మనం వీరి దగ్గర వేదాన్ని అధ్యయనం చెయ్యకూడదు, వీరు కొంచెం దూరం వెళ్ళినాక వేదాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాము అని వీరిని చూడగానే వేదాన్ని నిలిపివేశారు. తిరుమర్సై పిరాన్ కొంత దూరం వెళ్లారు. వెళ్ళినాక వారు ఎక్కడ ఆపారో మర్చిపోయారు. వ్రీహీనాం అన్న పదం మర్చిపోయారు బ్రాహ్మణోత్తములు ఆ వేదం చదివేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు.
వెంటనే తిరుమల పిరాన్ తిరువాయి తెరిచి చెప్పకుండా, నోటితో చెప్పకుండా అక్కడ ఉండే వడ్ల గింజని 2 ముక్కలు తుంచిగా వారికి అర్థమైందనమాట. వ్రీహీనాం అన్న పదం. అంత అద్భుతంగా నోరు తెరిచి మాట్లాడకుండా అద్భుతంగా ఆచరించి చూపించారు తిరుమల పిరాన్ ఒక మూగగా. అలా తిరుమల పిరాన్ వైభవాన్ని అనుగ్రహిస్తారు 9వ పాసురంలో. అలాగే 10వ పాసురంలో నోతుచ్చువర్కం పుగుగిన్న అమ్మనాయ్. ఈ పాసురంలో వైకుంఠంలో అనుభవించవలసిన అనుభవాన్ని భూలోకంలోనే అనుభవిస్తున్న గోపిక, స్వామిని ఈ గోపిక. అలాగే పేయాళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహిస్తారు మన పెద్దలు. మొదటి అంటే ఈ జన్మలో నోము నోయాలి, వ్రతాన్ని ఆచరించాలి, తర్వాత జన్మలో ఫలాన్ని అనుభవిస్తాం. కానీ ఈ గోపికో అసలు వ్రతం చేయకుండానే ఫలాన్ని అనుభవించటానికే అవతరించిన గోపిక ఈ గోపిక, 5వ గోపిక. అలాగే పొయ్గయాళ్వార్లు దీపాన్ని వెలిగించారు, పూదత్తాళ్వార్లు దీపాన్ని వెలిగించారు. పేయాళ్వార్లు తనీగా దీపాన్ని వెలిగించాల్సిన అవసరం లేదు. ఆ దీపపు కాంతితో తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అని మంగళాశాసనం చేశారు పెరుమాళ్ళకి. కనుక 10వ పాసురంలో పేయాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహిస్తారు మన పెద్దలు. ఇప్పుడు 11వ పాసురం. కత్తు కరవై కణంగల్ పలకరందు செத்தார் திரளஜிய சென்னு செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ పెండాటి నీ ఎత్తుకురంగం పొరుల్ ఏలో రెంబావాయ్ అని అద్భుతంగా అనుగ్రహించారు 11వ పాసురాన్ని మన సూడి కొడుత నాచ్యారు. గోవులకి మన యాదవులకి, గోకుల వాసులందరికీ కూడా సంపద ఏమిటి అంటే గోవులు, దూడలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఇదే సంపద గోకుల వాసులందరికీ కూడా. ఒక్కొక్కరి దగ్గర గోవుల సమూహాలు, గోవుల్ని లెక్క పెట్టలేమో, గోవుల సమూహాలని కూడా లెక్క పెట్టలేమట ఇవాల్టి గోపిక యొక్క అన్న గోపకుడి దగ్గర. ఇవాల్టి గోపిక చాలా సంపద కలిగినది. ఎంత సంపద? కత్తు కరవై, దూడలు ఎన్ని దూడల్ని కన్నా కూడా తల్లి గోవు దూడ ఎంత చలాకీగా పరిగెడుతూ ఉంటుందో, ఎన్ని దూడలను కన్నా తల్లి గోవు కూడా అంతే చలాకీగా పరిగెడుతూ ఉంటుందట. దూడ ఎంత యవ్వనంగా ఉంటుందో, ఎన్ని దూడలు కన్నా కూడా ఆ గోవు దూడ వలె యవ్వనంగా ఉంటుందట. అలా గోవుల్ని లెక్క పెట్టలేము, గోవుల సమూహాలని కూడా లెక్క పెట్టలేమట. అంత గొప్ప గోవు సంపద కలిగిన గోపకుడి యొక్క చెల్లెలను మేల్కొలుపుతున్నారు సెల్వ పెండాటి అని. కరంద్, అన్ని గోవుల దూడల సంపద కలిగిన గోపకుడు పని మనుషుల్ని పెట్టి, పనివాళ్లను పెట్టి గోవుల యొక్క పాలను పిండిస్తున్నాడా? లేదు, తానే పాలు పితుకుతూ ఉన్నట్ట. అంత గొప్ప వైభవం గోపకుడిది. సెత్తార్ తిరళజియ సెన్ను సెరు చెయ్యం. ఇంకా ఎంత గొప్ప గోపకులు అంటే, ఎవరైనా విరోధులుంటే ఆ విరోధులు వచ్చేంత వరకు ఎదురు చూసేవారు కాదట. విరోధులు ఉన్న ప్రదేశానికే తిరల్, గొప్ప బలము, ఆ శత్రువుల యొక్క బలాన్ని నశింపచేయటానికిగా వాళ్ళ దగ్గరికే సెన్ను వెళ్ళి సెరు చెయ్యం, యుద్ధం చేసేంత గొప్ప పరాక్రమం కలిగిన వారట. గోపకులే కదా, గోవులే సంపద కదా, పాలు పితుకునేవారు కదా, వీరికి బలం ఉండదు అనడానికి లేదు. శత్రువుల దగ్గరకే వెళ్ళి ఆ శత్రువుల యొక్క బలాన్ని నశింపచేసేంత గొప్ప పరాక్రమం కలిగిన వారు మన గోపకులు. 2వ వైభవం. ఇక 3వ వైభవం కుత్త మొన్నిల్లాద కోవలర్థం. కుత్త మొన్నిల్లాద 3వ వైభవం. ఏ దోషము లేనివారు ఈ గోపకుడు. ఏ దోషము అంటే, యుద్ధం చేసేటప్పుడు గోపకుడి యొక్క పరాక్రమాన్ని చూసి భయపడి శత్రువులు పారిపోతే, అయ్యో నన్ను చూసి భయపడుతున్నాడు వీడు, వీణ్ణే సంహరించాలి అని కాకుండా, చూసి భయపడి పారిపోతున్నాడు కదా పోన్లే అని విడిచిపెట్టేస్తాట ఈ గోపకుడు. అలాగే కుత్త మొన్నిల్లాద, ఏ దోషము లేదట. ఇంకొకటి, ఏ దోషము లేదు అంటే చేతిలో ఆయుధము లేకపోతే ఈ గోపకుడు విడిచిపెట్టేస్తాడట.
చేతిలో ఆయుధం లేదు కదా అని చంపే మనస్తత్వం కాదు, మనసు కాదు, మంచి మనసు కలిగిన వాడు ఈ గోపకుడు. అలా కుత్త ఒన్నెల్లాదా, చేతిలో ఆయుధం లేకపోయినా విడిచిపెట్టేస్తాడు. ఈ గోపకుడు యొక్క పరాక్రమాన్ని చూసి పారిపోయిన వాడిని కూడా విడిచిపెట్టేస్తాడు. అంత గొప్ప వైభవము గుణాలు కలిగిన గోపకుడు కుత్త ఒన్నిల్లాదా, ఏ దోషము లేదు. అలాగే గోవుల పొదుగుల దగ్గర పాలు పిండేటప్పుడు దూడకని ఒక పొదుగును ఉంచేస్తారట. మొత్తము నాకే కావాలి, దూడకు లేకుండా పాలను మేమే పిండుకోవాలి అనే దోషము లేని గోపకుడు ఈ గోపకుడు. కోవలర్ధం పొర్కొడియే, ఈ గొల్ల కులానికే బంగారపు తీగ అట ఇవాటి గోపిక. అంత అందం ఉన్నది, ఆత్మ సౌందర్యము ఉన్నది, బాహ్య సౌందర్యము ఉన్నది ఈ గోపికకి. పొర్కొడియే, బంగారపు తీగ. బంగారము గొప్పదే, ఆ బంగారాన్ని పెనవేసుకున్న తీగయు గొప్పదే. ఇంకా ఎలాంటి అందమైనది ఈ గోపిక అంటే పుత్తర వల్కుల్. పుత్తర వల్కుల్, పుట్ట. ఆ పుట్ట లోపలికి పాము వెళ్ళేటప్పుడు తన శరీరాన్ని తగ్గించుకుని సన్నగా చేసుకుని పుట్టకి తగ్గట్టుగా ఆ పుట్ట పై భాగము నుంచి లోపలికి వెళుతుందట. అలాగే శరీరములో సన్నని భాగం ఏమిటి అంటే నడుము సన్నగా అయి ఉండాలి. పురుషులకైనా అది స్త్రీలకైనా కూడా నడుము సన్నగా ఉండాలి. పుత్తర వల్కుల్, ఈ గోపిక యొక్క నడుము చాలా సన్నగా అందంగా ఉంటుందట. పునమయిలే అంటే నెమలి. నెమలి ఆపాదమస్తకం అందంగా ఉంటుంది. నెమలి నేత్రాలు చూసినా, నెమలి పించాలు చూసినా, నెమలి కంఠం చూసినా, నెమలి పాదాలు చూసినా, నెమలి వర్ణం రంగు చూసినా అందంగా ఉంటుంది నెమలంతా కూడా. అలాగే ఈ గోపిక ఏ అవయవము సేవించినా అందంగా ఉంటుందట. పుత్తర వల్కుల్ అంటే అవయవ శోభ. ఒక నడుము వైభవాన్ని చెప్తున్నారు పుత్తర వల్కుల్ అన్న పదము దగ్గర. నడుము అందంగా ఉంది అంటే ఒక అవయవ శోభ, అవయవము అందంగా ఉంది. అలాగే పునమయిలే, గోపిక యొక్క ప్రతి అవయవము అందంగా ఉంది. సముదాయ శోభ, లావణ్యము అంటారు. అవయవ శోభని సౌందర్యము అంటారు. ప్రతి అవయవము అందంగా ఉంది, ఆపాదమస్తకం అందంగా ఉంది అంటే సముదాయ శోభ, లావణ్యము అంటారు. మనకు 108 దివ్య దేశాలలో తిరునాగై, నాగపట్టణం సౌందర్య రాజ పెరుమాళ్, అక్కడ పెరుమాళ తిరునామం. అలాగే తిరునరయ్యూర్ వైష్ణవ నంబి పెరుమాళ్, ఆ పెరుమాళది లావణ్యం, సముదాయ శోభ. తిరుకురుంగుడి పెరుమాళ్ లావణ్యం, సముదాయ శోభ అంటారు మన పెద్దలు. అలా 2 సౌందర్యాలు ఉన్న గోపికను మేల్కొలుపుతున్నారు మన సూడి కొడుత నాచ్యార్. సుత్తత్తు తోజిమార్ ఎల్లారుం బంద్, లోపల గోపిక అన్నారు. సరి, సుత్తత్తు బంధువులైన, తోజిమార్ స్నేహితురాళ్ళంతా వచ్చారా అంటే ఈ గోపికలకి అందరూ బంధువులే, అందరూ సకులే. కనుక అందరూ వచ్చారా, గోష్ఠి అంతా కూడా అంటే బంధువులే. భాగవతోత్తములైతే ఇంకా భోగ్యంగా ఉంటుంది. కనుక భాగవత గోష్ఠి అంతా వేంచేశారా అని అడగగా ఎల్లారు బంధు, మన గోదాదేవి అందరూ వేంచేశారు తల్లి. ఎక్కడ ఉన్నారైతే అందరూ, నిన్ ముత్తం పుగుందు, నీ ఇంటి వాకిటి బయట మేమంతా ఉన్నాం. నిన్ ముత్తం పుగుందు, నీ ఇంటి వాకిట బయట మేమంతా ఉన్నాం. మనకు తమిళనాడులో ఉపన్యాసం ప్రారంభంలో భాగవత గోష్ఠికి దండ ప్రణామాలు అంటాం మనమైతే. అక్కడ కాలక్షేపాలు అనుగ్రహించేటప్పుడు తమిళంలో తిరుముత్తత్తు అడియారుగల్ అంటారు. శ్రీరంగం ఆస్థానంలో పెద్ద కోయిల్, పెరియ కోయిల్ అంటేనే మనకు తిరువరంగం, పెరియ పెరుమాళ్ అంటేనే తిరువరంగం. అలాగే పెరియ తిరునాళ్ అధ్యయనోత్సవాలు అంటేనే తిరువరంగం, అలంకారం అంటేనే తిరువరంగం, ప్రసాదాల ఆరగింపు అంటేనే తిరువరంగం, మన పూర్వాచారుల పాద స్పర్శ కలిగినది తిరువరంగం. 11 పాడియ పెరుమాళ్, 11 మంగళాశాసనం చేసిన పెరుమాళ్ తిరువరంగం. మన సూడి కొడుతనాచ్యార్లు కూడా తిరుకల్యాణం చేసుకున్న పెరుమాళ్ వేంచేసున్న ఆస్థానం తిరువరంగం. భూలోక వైగుంధం అంటేనే తిరువరంగం. తాయార్ల నాట్య స్థలం అంటేనే తిరువరంగం.
మన ఎంబెరుమానార్లకు ప్రాణమైన దివ్య దేశం ఏది అంటే తిరువరంగం. కూరత్తాళ్వానికి ప్రాణమైన దివ్య దేశం ఏది అంటే తిరువరంగం. పరాశర భట్టరికి ప్రాణమైన దివ్య దేశం ఏమిటి అంటే తిరువరంగం. రామానుజుల వారు ఒకానొక సమయంలో తురుష్కుల దండయాత్ర సమయంలో, క్రిమికంఠ చోళన్ సమయంలో రంగనాథుడికి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినాయి తిరువరంగానికి. క్రిమికంఠ చోళన్ ఆపద వల్ల భగవద్ రామానుజుల వారు శ్రీరంగాన్ని విడిచిపెట్టి మేల్కోటై తిరునారాయణపురానికి వేంచేశారు. 12 సంవత్సరాలు వేంచేస్తున్నారు మేల్కోటైలో మన రామానుజుల వారు. సెల్వపిల్లై రామప్రియన్ని ఎంత ప్రేమించినా కూడా మనసు ఎక్కడ ఉన్నది అంటే రంగనాథుడి మీదే. కూరత్తాళ్వాన్ నేత్రాలు లేని సమయంలో అజగర్ మలై తిరుమాలిరం సోలై దివ్యదేశంలో సుందరబాహు పెరుమాళ్ అజగర్కి నేత్రాలు లేని సమయంలో పుష్ప కైంకర్యం చేసేవారు. మనసంతా ఎక్కడ ఉండేది అంటే తిరువరంగం. పెరియ పెరుమాళ్ విషయంలోనే మనసంతా ఉండేది. సుందరబాహు స్తవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు మన కూరత్తాళ్వాన్. ముజియై కడక్కం పెరుం పుగజాన్ வஞ்சமுக்குறும்பாம் குஷியை கடக்கம் நம் கூரத்தாழ்வான் சரண் கூடிய பின் பஜியை கடத்த మిరామానుసన్ పుగజ్పాడియల్లా వజిயை కడత్తల్ ఎనకు ఇనియాగుం వరుత్తమన్నే అని అద్భుతంగా తిరువరంగత్త అముదనాలు రామానుసునుత్తందాదిలో అనుగ్రహించారు. కూరత్తాళ్వాన్ అనుగ్రహించినవి పంచస్తవాలు అంటారు. వైకుంఠస్తవం, అతిమానుషస్తవం, శ్రీస్తవం, సుందరబాహుస్తవం, వరదరాజస్తవం, ఇలా 5 స్తవాలు. వేద మాతకి మంగళసూత్రం ఏమిటి అంటే కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన పంచస్తవాలే వేదమాతకి మంగళసూత్రం అట. అలా సుందర బాహుస్తవం 1. అద్భుతంగా మన కూరత్తాళ్వాన్ పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు. నేత్రాలు లేని సమయంలో రామానుజుడు అని తలుచుకుంటూ, రంగనాథుణ్ణి తలుచుకుంటూ, దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ, వ్యాఖ్యానాలని అనుభవిస్తూ పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఒకానొక రోజు చాలా బాధపడుతున్నారు మన కూరత్తాళ్వాన్. నేనే వచ్చాను, మీకెందుకు బాధ అన్నారు. మీరెవరైనా సరే నా బాధను ఎవరు తీర్చలేరు అన్నారట కూరత్తాళ్వాన్. ఏమిటి మీ బాధ చెప్పండి అన్నారు సుందరబాహు పెరుమాళ్. తిరువరంగానికి అవధ్యమంతా పోవాలి, ఎవరి నుంచి శ్రీరంగము మంగళంగా ఉండాలి, ఎవరు బాధ పెట్టకూడదు తిరువరంగాన్ని, తిరువరంగం విషయంలో ఎవరు అపచార పడకూడదు, వచ్చిన ఆపదలన్నీ కూడా తొలగిపోవాలి, తిరువరంగం పల్లాండుగా ఉండాలి, రంగనాథుడు పల్లాండుగా ఉండాలి, తిరిగి రామానుజుల వారు మేల్కోటై నుంచి తిరువరంగానికి వేంచెయ్యాలి, సుందరబాహు పెరుమాళ్లే కటాక్షించరా అని సుందరబాహు పెరుమాళ్ళని ప్రార్థించారు కూరత్తాళ్వాన్. తర్వాత సుందరబాహు పెరుమాళ్ల కటాక్షంతోనే శ్రీరంగానికి వచ్చిన ఆపదలన్నీ తొలగిపోయినాయి. రామానుజుల వారు మేల్కోటై నుంచి తిరువరంగానికి వేంచేశారు. రామానుజుల వారు తిరువరంగానికి వేంచేశారని తెలిసి కూరత్తాళ్వాన్ కూడా తిరుమాలిరం సోలై నుంచి మన తిరువరంగానికి శ్రీరంగానికి వేంచేశారు. అలాగే కూరత్తాళ్వాన్ తిరుకుమారులు పరాశర భట్టర్. పరాశర భట్టర్ వేంచేస్తున్న కాలంలో కూడా వీర సుందర బ్రహ్మరాయర్ అని ఒక రాజు నుంచి ఒక చిన్న ఆపద, శ్రీరంగానికి దూరమైనారు మన పరాశర భట్టర్. తిరుక్కోటియూరులో వేంచేస్తున్నారు. ఆ సమయంలో తిరుక్కోటియూరులో ఉన్నా కూడా మనస్సంతా ఎవరి విషయంలో ఉండేది అంటే తిరువరంగం, సప్త ప్రాకారాలు, ఉభయ కావేరి, నంబెరుమాళ్, రంగనాచ్యార్, వీటి ఎందే మనసు ఉండేది మన పరాశర భట్టర్కి. తర్వాత ఆ ఆపద కూడా తొలగిపోయిన తర్వాత తిరువరంగానికి వేంచేశారు ఆనందంగా పరాశర భట్టర్. అలాగే తిరుముత్తత్తు అడియార్గల్ అంటారు తిరువరంగంలో కాలక్షేపం సాయించే మహానుభావులు. అలాగే నిన్ ముత్తం పుగుందు, మేమెక్కడో లేం తల్లి, నిన్ ముత్తం నీ వాకిట, నీ తిరుమాళిగ బయటే ఉన్నాం, వాకిటి దగ్గరే మేము ఉన్నాము అంటున్నారు గోదాగోష్ఠి. ముగిల్ వన్నన్ పేర్పాడ, సరే నేను వచ్చి ఏం చెయ్యాలి అన్నారు లోపల గోపిక. ముగిల్ వన్నన్ మేఘవర్ణుడి యొక్క పేర్పాడ, నామ సంకీర్తన చేయాలి అన్నారు గోదాగోష్ఠి లోపల గోపికతో. సిత్తాదే, నామ సంకీర్తన చెయ్యాలి అంటే నామం చెబితేనే కదా గట్టిగా వినిపించాలి కదా. సిత్తాదే పేసాదే, మేమెన్ని చెప్తున్నా ముగిల్వన్నా అని నామ సంకీర్తన చెయ్యాలని చెబుతున్నా, నీ తిరుమాళిక బయటే నుంచున్నామని చెప్తున్నా సిత్తాదే కదలట్లేదు. పోనీ
పేసాదే మాట్లాడుతున్నావా, నువ్వు లేచినట్లు, నువ్వు మేలుకుంటున్నట్లు మాకు ఏదైనా గుర్తు వినిపిస్తోందా? వినిపించట్లా. వస్తున్నాను అంటున్నారా? పేసాదే, అది కూడా మాట్లాడట్లేదు. ఓ, సంపద కలిగిన దానివి కదా, అందుకే మాతో మాట్లాడట్లేదా, కదలట్లేదా? సెల్వ పెండాటి, ఏమిటి సంపద? కృష్ణును అనుభవించడమే సంపద. కണ്ണన్ కళ్యాణ గుణాలని అనుభవించడమే సంపద. కണ്ണన్ సౌందర్యాన్ని అనుభవించడమే సంపద. కണ്ണన్తో మాట్లాడటమే సంపద. సెల్వ పెండాటి, ఆ అనుభవము, సెల్వము ఒక్కరిగా అనుభవించకూడదు, అందరితో కూడి అనుభవించాలి. కనుక నీ ఎత్తు కురంగం ఇంకా నీలా నిద్రిస్తే ఉంటే ఎలా? కనుక మేల్కొని బయటకు రమ్మని ప్రార్థించగా మన గోదాదేవి అందరితో కూడి కృష్ణ అనుభవాన్ని అనుభవించాలి, అదే కదా అసలైన సంపద అని లోపల గోపిక బయటకు వెంచేసి గోష్ఠిలో చేరారు. ఇలా పద ఉరై అంటే పాసురానికి ప్రతిపదార్థాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాఖ్యానం. కత్తుక్కరవై కనంగల్ పలకరందు. కరందు, కరందు అంటే ఇన్ని గోవులకు పాలు పితికేది ఎవరు అంటే గోపకుడే పాలు పితుకుతున్నట్ట. ఈ మనుషుల్ని పెట్టించి పాలు పితికించవచ్చును కదా? లేదు లేదు. కర్మ అనుష్ఠానాన్ని ఆచరించేటప్పుడు, కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఎవరి కర్మయోగం వాళ్లే ఆచరించాలి. ఎంత సంపద ఉన్నా నా బదులు నువ్వు సంధ్యావందనం చెయ్యి అంటారా ఎవరైనా? ఎంత సంపద ఉన్నా కూడా నేను విష్ణు సహస్రనామం సేవించాలనుకున్నా, సరే నువ్వు సేవించు నా బదులు అని ఎవరైనా అంటారా? విష్ణు సహస్రనామం నా బదులు నువ్వు సేవించు అనినా అంటామేమో, కానీ నాకు ఆకలేస్తోంది, నేను తినలేకపోతున్నా, నా బదులు నువ్వు తిను, నువ్వు తింటే నా ఆకలి తీరుతుంది అంటారా? ఎంత సంపద కలిగి ఉన్నా ఎవరి ఆకలి వాళ్లే తీర్చుకోవాలి, ఎవరి సంధ్యావందనం వాళ్లే చేసుకోవాలి, ఎవరి విష్ణు సహస్రనామం వాళ్లే సేవించాలి. సంపద ఉంది కదా అని ప్రతిదీ పక్క వాళ్ళతో చేయిస్తామా? చేయించలేం. కరంద్, అలాగే ఈ గోపకుడు కూడా వేరే మనుషుల్ని పెట్టి పాలు పితికించకుండా తన కర్మ అనుష్ఠానాన్ని, కర్మయోగాన్ని ఆ గోపకుడే ఆచరిస్తున్నాడు. ఉదాహరణ, గీతాచార్యుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి నియతం కురు కర్మత్వం, అర్జున ఎవరి కర్మయోగాన్ని వాళ్ళు ఆచరించే తీరాలి. అర్జున, కర్మయోగము తర్వాతనే జ్ఞానయోగం, జ్ఞానయోగం తర్వాతనే భక్తి యోగం. కనుక జ్ఞానయోగంలోనే ఆత్మ సాక్షాత్కారం పొందాలి, జ్ఞానయోగంలోనే ఆత్మ సాక్షాత్కారం మనకు లభిస్తుంది. అయితే ఆత్మ సాక్షాత్కారం జ్ఞానయోగంలో లభిస్తుంది అన్నప్పుడు మళ్ళీ కర్మయోగాన్ని ఆచరించాలా ఏమిటి? నేరుగా జ్ఞానయోగాన్ని ఆచరించేయచ్చును కదా ఆత్మ సాక్షాత్కారం కోసం అన్నట్ట అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, కర్మయోగాన్ని ఆచరించగా ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందో అప్పుడు జ్ఞానయోగం బాగా ఆచరించవచ్చును. అప్పుడు జ్ఞానయోగముతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది, బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అర్జున. అంతే తప్ప నేరుగా కర్మయోగాన్ని ఆచరించకుండా జ్ఞానయోగానికి వెళ్ళకూడదు. తర్వాత మెల్లగా భక్తి యోగము అని గీతాచార్యుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. కర్మత్వం, కర్మ అనుష్ఠానం ఆచరించే తీరాలి. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ. నిత్య కర్మ అంటే సంధ్యావందనము మొదలైనవన్నీ కూడా నిత్య కర్మలు. నైమిత్తిక కర్మ అంటే చంద్రగ్రహణము, సూర్యగ్రహణం మొదలైన గ్రహణాలు వచ్చినప్పుడు తర్పణాలు విడిచిపెట్టడం, అమావాస్య తర్పణం విడిచిపెట్టడము, అదేవిధంగా సంవత్సరానికి తిరువధ్యయనం చేయడము, ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలు. నిత్య కర్మ ఏమో సంధ్యావందనం మొదలైనవన్నీ కూడా. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ వాళ్ళ యొక్క కర్మ యోగాన్ని ఖచ్చితంగా ఆచరించి తీరాలి అర్జున అని గీతాచార్యుడే అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కర్మయోగంలో గొప్ప వైభవం కలిగిన వారు, కర్మయోగాన్ని బాగా ఆచరించిన వారు ఎవరనుకుంటున్నావు అర్జున? వెనకటి అవతారంలో, రామావతారంలో మా మామగారు అంటే జనక చక్రవర్తి, కర్మయోగంలో జనక చక్రవర్తి ఉదాహరణ, జ్ఞానయోగంలో జడభరతుడు ఉదాహరణ, భక్తి యోగంలో ప్రహ్లాదాళ్వాన్ ఉదాహరణ. జనక చక్రవర్తి రాజే అయినా సరే యాజ్ఞవల్క్యర్, జనక చక్రవర్తి గురువు గారు, ఆచార్యులు. యాజ్ఞవల్క్యర్ దగ్గర నిత్యం కాలక్షేపాన్ని వినేవారట. రాజా కదా, ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కాలక్షేపం ఉంది వినండి, రండి వినండి, పోని అది కుదరట్లేదు రావడము, పోని ఫోన్ ఆన్లైన్ ఉపన్యాసం అది కుదరట్లేదు, మనకు అసలు కుదరట్లా.
ఉన్న టైం 24 గంటలు. రాత్రంతా నిద్రలో అయిపోతుంది మన సమయం అంతా కూడా. మరి ప్రొద్దున్నుంచి రాత్రిలోపు ఏ మధ్యలో సమయంలో అయినా కాలక్షేపం వినాలి అన్నదే మనకు రావట్లేదే. ప్రొద్దునంతా ధనుర్మాసం కాబట్టి తిరువారాధన. ఈ నెలలో తెల్లవారుజామున లేస్తాము, తిరువారాధన, పొంగల ఆరగింపు, తలిహ ఆరగింపు, సేవాకాలం, ఇవన్నీ అయిన తర్వాత కాలక్షేపం ఉండేది పెద్దలు. ఆ సమయంలో వెనకటి కాలంలో ఎప్పుడైతే పొంగల్ ఆరగించి పొంగల్ ప్రసాదం తీసుకుని కాలక్షేపంలో కూర్చున్నామో వెంటనే మన మిత్రులు గారు వస్తారు. ఎవరు మన మిత్రులు? నిద్రాదేవత. నిద్ర అలా ఆవహిస్తూ ఉంటుంది. ఆ పొంగల్ అనుగ్రహంతో బాగా నిద్రపోతాం కాలక్షేపంలో. అయిపోయింది ఆ రోజు కాలక్షేపం. అంటే ఏ పని చేస్తున్నా మనకు నిద్ర వస్తుందా? వంట చేసేటప్పుడు, తలిహ చేసేటప్పుడు నిద్ర వస్తుందా? అస్సలు రాదు. ఉప్పు కారం ఎక్కువైతే ఎలా? కష్టం, అస్సలు రాదు వంట చేసేటప్పుడు నిద్ర. పోనీ డ్రైవ్ చేసేటప్పుడు, అది 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు బయట నిద్ర వస్తుందా? అస్సలు రాదు, మన ప్రాణానికే హాని. పోనీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు అస్సలు రాదు. మొబైల్ ఫోను ఉంటే పాపం ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటున్నాం. పోనీ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఒక 5 నిమిషాలు అలా కొనుక్కొస్తుందా నిద్ర? అస్సలు రానే రాదు. ఎన్ని గంటలైనా ఫోన్ లో నవ్వుతూ నవ్వుతూ ఎక్కడెక్కడో విషయాలో మాట్లాడుతూ ఉంటాం. అలా గంటలు గంటలు సమయం అయిపోతుంది మనం ఫోన్ లో మాట్లాడేటప్పుడు. అప్పుడు నిద్ర రావట్లేదే. బంధువులు వచ్చారు, నాకు కొంచెం నిద్ర వస్తుంది, ఒక 5 నిమిషాలు పడుకుని వస్తామంటామా? చక్కగా వాళ్ళ దగ్గర కూర్చుని కులాసాగా నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంటాం. అప్పుడు నిద్ర రాదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నిద్ర రాదు. కాలక్షేపంలో కూర్చోగానే నిద్ర వస్తుంది. వెలుకుడి స్వామి అంటారు, అది నిద్ర కాదు యోగము అంటారు. యోగ నిద్ర. పెరుమాళ్ళు అక్కడ యోగ నిద్రలో వేంచేసి ఎవరిని ఎలా రక్షించాలా అనుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం కూడా యోగంలో కూర్చుంటాము అంటారు వేలుపుడి స్వామి. కనుక హాని, ఆటంకం ఏది అంటే గుణానుభవమే ఈ భూలోకంలో. గుణానుభవానికైతే మనకి సమయం ఉండదు, అన్నిటికీ సమయాలు ఉంటాయి, గుణానుభవానికి మాత్రం ఉండదు. కానీ జనక చక్రవర్తి అలా కాదు. అంత రాజకార్యం చేస్తున్న, రాజుగా పదవిలో ఉన్న, ప్రజల యోగక్షేమాలు చూస్తూ, అలాగే ఖజానాలో సంపదని చూసుకుంటూ, ఎవరెవరు ఏమేమి ట్యాక్స్ కప్పాలు కడుతున్నారా లేదా అవన్నీ చూసుకుంటూ, రాజ్యంలో మహర్షులు బ్రాహ్మణోత్తములు ఎలా ఉన్నారా అని అవి చూసుకుంటూ, రాజకార్యాలన్నీ చేస్తూ కూడా జనక చక్రవర్తి యాజ్ఞవల్క్యర్ దగ్గరకు వచ్చి కాలక్షేపం వినేవారట. అంటే కర్మ అనుష్ఠానం, కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు కేవలం కర్మయోగాన్ని మాత్రమే ఆచరించడం కాదు, కర్మయోగంతో పాటుగా జ్ఞానయోగం, భక్తి యోగాన్ని కూడా ఆచరించాలి, పాటుగా శరణాగతిని కూడా ఆచరించాలి. కనుక కర్మయోగం అంటే కేవలం ఒక్కటే కాదు, అటు కర్మయోగాన్ని ఆచరిస్తూ కాలక్షేపాలు వినాలి, దివ్యదేశాలకు వెళ్ళాలి, నిత్యం తిరువారాధన చేయాలి, తిరువారాధనలో సేవాకాలం చేయాలి, తిరువారాధనలో చివరిగా తలిహ ఆరగింపు చేసి సిత్తం సిరుకాలే వంగక్కడల్ సాత్తుమురై చెయ్యాలి. మనకి ఎలా ఉంది అంటే ఈ కాలంలో ఈ శరీరానికి తగ్గట్టుగా ఇంటి పని చేసుకుని కాలక్షేపం దగ్గరకు వచ్చేసరికి నిద్ర వస్తుంది. బయట కర్మయోగాన్ని ఆచరించి పురుషులకేమో కాలక్షేపం వినడానిక సమయం ఉండట్లేదు, నిద్ర వస్తుంది. అంటే ఏదావత్ ఏది చెయ్యాలన్నా గుణానుభవం దగ్గర మనకు సమయం సహకరించట్లేదు, శరీరం సహకరించట్లేదు. కానీ కాలక్షేపం వినాలి, సేవాకాలం చేయాలి, దివ్యదేశాలు చేయాలి, కర్మ అనుష్ఠానాన్ని మాత్రం మారవకూడదు. కర్మయోగాన్ని ఆచరిస్తూ, కర్మని ఆచరిస్తూ గుణానుభవంగా కాలాన్ని గడపాలి. మనకు 84 లక్షల జన్మలలో మనిషి జన్మ చాలా ఉత్తమమైనది. కర్మలు ఆచరించాలన్నా, పుణ్యం చెయ్యాలన్నా, పాపం చెయ్యాలన్నా, ఏది ఆచరించాలన్నా, మనం వైకుంఠానికి వెళ్ళాలన్నా, మనిషి ఈ శరీరమే మనకు ఉజ్జీవనమైన నరకానికి వెళ్ళడానికైనా కారణం. మనది కర్మ భూమి అంటారు. అందుకని ఈ కర్మ భూమిలోనే రామచంద్రుడు అవతరించాడు, ఈ కర్మ భూమిలోనే కన్నపిరాన్ అవతరించాడు. మనిషి జన్మ చాలా ఉత్తమమైనది, వైకుంఠానికి వెళ్ళడానికి చాలా వినియోగపడుతుంది ఈ శరీరం. కనుకే పరాత్పరుడు మనకు ఎందుకండి పరమాత్మ సృష్టి చేయాలా ఏమిటి, దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అంటారు కదా, అంత దయ కనుక నారాయణుడికి ఉంటే సృష్టి చేయకుండా ఉంటేనే బాగుండును కదా అంటూ ఉంటారు చాలా మంది ప్రశ్నలు. సృష్టి చేయకపోతే మనం ఎలా ఉద్ధరిస్తాం, మనం ఎలా ఉజ్జీవిస్తాం?
ఒక ఆత్మలన్నీ కూడా ఒక ఇసుక రేణువుల్లాగా, ఒక కట్టె పుల్లల్లాగా పడి ఉంటే ఉజ్జీవనం ఉంటుందా? కనుక పరమాత్మ దయతోనే ఈ ఆత్మకు ఒక శరీరం, ఇంద్రియాలు వస్తున్నాయి, ఒక బుద్ధి, మనస్సు, జ్ఞానం లభిస్తున్నాయి. ఇదం కురు, ఇది ఆచరించు, ఇదం ఆకర్షి, ఇది చెయ్యొద్దు. శాస్త్రం ఏదైతే చెప్పిందో అది చెయ్యాలి, ఏదైతే చెప్పలేదో అది చేయకూడదు. మన ఆళ్వారాదులు పూర్వాచార్యులు ఏదైతే చేయమన్నారో అది ఆచరించాలి, ఏదైతే వద్దు అంటారో అది వద్దు. అలా కనుక ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కనుక మనకు లభిస్తే ఈ జన్మలోని వైకుంఠం ఎంబెరుమానార్ తిరువడి సంబంధం చేత అది వస్తుందా రాదా అన్నది ఎంబెరుమానార్ల కటాక్షం, పెరుమాళ్ల కటాక్షం. కానీ పరమపదం వస్తుంది అని మనం ఏది చెయ్యకూడదు. అది కర్మయోగం కానివ్వండి, గుణానుభవం కానివ్వండి. నేను 105 దివ్యదేశాలు సేవించాను అంటే 106 దివ్యదేశాలు సేవించాను, పెరుమాళ తిరునామాలు నాకు టక్క 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 వచ్చును, వ్యాఖ్యానాలన్నీ వచ్చును, పంక్తి కాలక్షేపం బాగా చెప్తాను, బాగా వింటాను, దివ్యదేశాలన్నీ సేవించాను, దివ్యదేశాలలో నాకు ఎంత సన్మాన సత్కారాలు జరుగుతూ ఉన్నాయో, దివ్య ప్రబంధం ఎన్నిసార్లు సేవించానో, కణినం సిరుత్తాంబు అయితే నాదములు 12,000 సంవత్సరాలే, 12,000 సార్లే. నేనైతే చాలా సార్లు సేవించాను కణినం సిరుత్తాంబు. ఇలా మనం ఎన్ని చేసినా కూడా, ఏమి చేసినా కూడా అది కైంకర్యంగానే తప్ప వైకుంఠాన్ని ఆశించి చెయ్యనే కూడదట. ఎన్ని చేసినా వైకుంఠం రాదు. పెరుమాళ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి. అది ఎంబెరుమానార్ల అనుగ్రహం ఉంటేనే అది వైకుంఠం వస్తుంది. కనుక కర్మయోగము కానివ్వండి, గుణానుభవం కానివ్వండి, ఏదైనా కూడా కైంకర్యంగా చెయ్యాలి తప్ప ఉపాయంగా కాదు, వైకుంఠాన్ని ఆశించి కాదు. అలాగే జనక చక్రవర్తి కూడా కర్మయోగాన్ని చాలా అద్భుతంగా ఆచరించారు. వారు కాలక్షేపాన్ని యాజ్ఞవల్క్యుడి దగ్గర వినేవారు, రాజకార్యానంతటిని కూడా కర్మయోగాన్ని ఆచరించేవారు జనక చక్రవర్తి. అలాగే యశోద పిరాట్టి, యశోదమ్మకి కూడా పాడి పంట గోవు సమృద్ధి బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే యశోదమ్మ కూడా తలైవి రాణి. అలాంటి రాణి యశోదమ్మ ఎంతో మందిని పెట్టుకుని పెరుగుని చిలికించవచ్చును, కానీ ఆమె చిలికేవారు. ఆమె చిలికి ఆ వెన్నను కన్నానికి ఆరగింపు చేసేవారు యశోద పిరాట్టి. కనుక యశోదమ్మ కూడా కర్మయోగాన్ని ఆచరించారు, జనక చక్రవర్తి కర్మయోగాన్ని ఆచరించారు. అలాగే దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరాలు వచ్చేంత వరకు రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలని, రామచంద్రుడి సౌందర్యాన్ని అనుభవించిన వారు కర్మయోగాన్ని ఆచరించారు. రామచంద్రుడి గుణాలని, అందాన్ని కూడా అనుభవించిన వారు మన దశరథ చక్రవర్తి. కాక వీరందరూ కూడా తమ కర్మయోగాన్ని ఆచరిస్తూ పెరుమాళ కళ్యాణ గుణాలని అనుభవిస్తున్న వాళ్ళే. వారే అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప కర్మయోగాలను ఆచరిస్తూ ఉన్నారు. మనది చాలా సింపుల్. కనుక బయట కర్మయోగాన్ని ఆచరిస్తూ పరమాత్మకు కూడా దగ్గరగా ఉండాలి. అలాగే ఈ గోపకుడు కూడా కణంగల్ పలకరంద్, తానే పాలు పితుకుతూ ఉంటాడట, ఎవరిని పెట్టకుండా కర్మయోగాన్ని అద్భుతంగా ఆచరించే గోపకుడు ఇవాల్టి గోపకుడు. 11ాం భాట్ అంటే 11వ పాసురం. కృష్ణన్ ఊరుకొరు పిల్లయ్యానా పోలే. ఈ గోకులానికే కృష్ణన్ అంటే అంత గొప్పవాడు అనమాట, గొప్ప వైభవం కలిగిన వాడు. అలాగే కృష్ణయ్య గోకులానికి ఎలా అయితే గొప్పవాడో, అలాగే ఆభిజాత్యం ఉడయలాయ్ ఊరుకొరు పెన్ బిల్లయ్య ఇరుపొరు ఒరుతియై యశుప్పు కిరార్. పురుషులలో గొప్ప వైభవం కలిగిన వాడు గోకులంలో మన కృష్ణయ్య అయితే, ఆ కృష్ణయ్యకు తగ్గట్టుగా స్త్రీలలో ఎవరికి గొప్ప వైభవం ఉన్నది గోపికలలో అంటే ఇవాల్టి గోపిక అంత గొప్పదట. ఈ కులానికే, యాదవ కులానికే కీర్తి తెచ్చిన గోపిక ఇవాల్టి గోపిక. అలా కత్తు కరవై కన్ను నాగుగల్ నిత్య సూరిగళై పోలే 25 వార్షికమా ఇరుక్కై. కన్నుగల్ ఎన్నో దూడలను కన్న గోవు ఎలా అయితే చెంగున గంతులు వేస్తూ ఉంటుందో, ఎలా వయస్తే కనిపించదట ఆ గోవుకి. ఎన్ని దూడలను కన్నా కూడా ఉదాహరణ నిత్య సూరిగళై పోలే. నిత్యసూరులు శ్రీవైకుంఠంలో వేంచేసి ఉండే ఆ నిత్యసూరులు 25 వార్షికమా ఇరుక్కై. 25 సంవత్సరాలే నిత్యసూరులకి. రోజులు గడుస్తూ ఉన్నాయి, అయినా సరే 25 సంవత్సరాలే. అలాగే నిత్యసూరులకి ఎలా అయితే 25 మనకో సంవత్సరం గడుస్తోంది అంటే అబ్బో పుట్టినరోజు వచ్చిందని పండుగ జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఒక సంవత్సరం గడిచింది అంటే
మరణానికి దగ్గరవుతున్నాం అని ఒక గుర్తు. మరణానికి ఎప్పుడైతే దగ్గర పడుతూ ఉన్నామో మనం చేయవలసినవన్నీ పూర్తి చెయ్యాలి అని మనకు తెలియజేసేదే పుట్టినరోజు. కానీ పుట్టినరోజు రాగానే పండుగలు వేడుకలు చేసుకుంటున్నాం తప్ప మన జీవిత కాలంలో 1 సంవత్సరం తరిగిపోయిందే, సమయం మనం వృధా చేయకూడదు, గుణానుభవాన్ని అనుభవించాలి, చేయవలసిన కార్యాలన్నీ చకచకా చేసేసేయాలి, సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి అన్నది మాత్రం మనకి గుర్తుకు రావట్లా. కనుక ఎంత అందంగా ఉన్నా కూడా వయసు తగ్గుతుందా? రోజులు పెరుగుతాయి తప్ప 30, 31, 32, 33 వయసు పెరుగుతూనే ఉంటుంది, వెనక్కి రాదు కదా, 25 సంవత్సరాలకి రాదు కదా. అలాగే ఇక్కడ నిత్యసూరులై పోలే. నిత్యసూరులు ఎలా అయితే సమయం అక్కడ శ్రీవైకుంఠంలో సమయం అనేది లేదు, కానీ గడుస్తున్న కొద్దీ, ఉదాహరణ పంచవింశతి 25 సంవత్సరాలే, కానీ మనకు 30, 35లో ఉన్నాం అనుకోండి, వెనక సంవత్సరం 25 రాదు కదా, 18 రాదు కదా. కానీ ఈ గోవులకు వస్తున్నాయట. ఈ గోవులు 25 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తున్నాయట, ముందుకు వెళ్ళట్లేదట. 24, 23 అప్పుడే కన్న దూడకు కూడా నిమిషాలు వెనక్కి వెళుతున్నాయట. ఒక 5 నిమిషాలు అయింది, వెంటనే ఏమవుతోంది, 1 నిమిషం తగ్గుతోందట, 4వ నిమిషానికి వస్తోందట. ఒక రోజు పుట్టిన దూడ మళ్ళీ గంటలకు అలా వెనక్కి వయసు తగ్గుతోందే తప్ప పెరగట్లేదట మనలాగా. ఎందుకు ఈ గోవులకి ఇంతలా వయసు తగ్గుతోంది అంటే, కృష్ణనుడయ స్పర్శత్తాలే, కண்ணన్ స్పర్శ వల్ల ఎన్నో దూడలను కన్న గోమాత కూడా వయసు తగ్గినట్టుగా, దూడ ఎలా చెంగు చెంగున గంతులేస్తోందో పరిగెడుతోందో, అలా దూడల తల్లి కూడా చెంగు చెంగున దూడలతో పాటుగా పరిగెడుతోందట. అంత యవ్వనంగా, దూడకు ఎంత యవ్వనం ఉందో తల్లి గోవు కూడా అంతే యవ్వనం ఉందట. ఎందుకంటే కృష్ణుడు స్పర్శత్తాలే, మన కണ്ണన్ గోవు దగ్గరకు వచ్చి ఆ గోవు యొక్క కంటాన మెత్తగా ఉంటుంది, తెల్లగా మెత్తగా ఉంటుంది, అక్కడ అలా మెల్లగా స్పర్శ చేస్తూ ఉంటాడట. కണ്ണన్ ఆ స్పర్శ చేసేటప్పుడు గోవుని చాలా ప్రేమగా స్పర్శ చేస్తాడట. కണ്ണన్ యొక్క అరచేయి ఎర్రగా ఉంటుంది, కണ്ണన్ యొక్క తిరుమేని నీలంగా ఉంటుంది, గోమాత తెల్లగా ఉంటుంది. ఆ స్పర్శ ఎంత భోగ్యం, ఆ వర్ణం ఎంత భోగ్యం. అలాగే గోవు యొక్క మెడ దగ్గర నిమురుతూ ఉంటాడట, గోవు 2 కొమ్ముల మధ్యలో నిమురుతూ ఉంటాడట, గోవు యొక్క ముఖ పద్మాన నిమురుతూ ఉంటాడట ప్రేమగా. ఇలా కృష్ణనుడయ్య స్పర్శత్తాలే, కണ്ണన్ యొక్క ఆ స్పర్శ వల్ల ఈ గోవులకి వయసు పెరగట్లేదట, తగ్గుతూ వస్తోందట. కృష్ణనుడయ్య స్పర్శత్తాలే కీజ్ నోకిన వయసు புகுமித்தனை, பிரணயத்துக்கு முளைப்பட்டாராகாதா போலே ஆகாது என்கை கண்ணுகள் రక్షిక్కవెన్ను వ్యవస్థయుండో ఎన్నిల్. ఉదాహరణ, దూడలు ఎంత అందంగా ఉన్నాయో గోవులు కూడా అందంగా ఉన్నాయట. అయితే ఉదాహరణ కണ്ണన్ ఒక చెరుకు గడలో పై భాగము చప్పగా ఉంటుంది, బాగా పై భాగం చప్పగా ఉంటుంది, కింద భాగం చప్పగా ఉంటుంది, మధ్యలో భాగం ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. అలాగే మన కృష్ణయ్య కూడా పుట్టాడు. తమ్ అద్భుతం బాలకం అని శ్రీమద్ భాగవత పురాణంలో వ్యాసుల వారు అనుగ్రహించారు. పుట్టేటప్పుడు ఎలా పుట్టాడు, పంచాయుధాలతో, 32 పళ్ళ వరుసతో, పట్టు పీతాంబరాలతో, అందమైన కేశాలతో నవ్వుతూ పుట్టాడు. పుట్టినవాడు సామాన్యుడా, పరాత్పరుడు, లోక స్రష్ట పుట్టాడు కనుక పరత్వం తెలుస్తోంది అక్కడ. సరి కొంచెం పెరిగి పెద్దయినాడు. ఆ గోకులంలో వేంచేసి ఉన్నాడే నందగ్రామంలో గోవులు మేపడం ఇదంతా కూడా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో తిరిగి మధురకు వచ్చాడు. మధురకు రాగానే దేవకి వసుదేవుల సంఖ్యలను తొలగింపచేశాడు, చాణుర ముష్టికుని సంహరించాడు, కువలయ పీఠాన్ని సంహరించాడు, కంసుణ్ణే సంహరించాడు. అయ్యో చదువుకోలేదా కన్నా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, 10 సంవత్సరాలు వచ్చినా పాఠశాలకే నువ్వు వెళ్ళలేదా అని అడిగింది దేవకి మాత. కృష్ణయ్య అన్నాడు కదా, ఓ వెళ్ళానుగా పాఠశాలకి అన్నట్ట. ఏం చదువుకున్నావు అని అన్నది దేవకి. మా పాఠశాల అంటే ఉపాధ్యాయుడు శిష్యులు కూర్చుని చదువుకోవటం అవేమి కాదు, నా పాఠశాల బృందావనం కామవనం అని చెప్పాట. మా గురువులు ఎవరు, గోవులు వెనకాలే మేము వెళ్లే వాళ్ళం, గోవులు మేపుకునే వాళ్ళం, మా పాఠశాల బృందావనం అని చెప్పాట మన కృష్ణయ్య. అయ్యో క్షత్రియ వర్ణానికి తగ్గట్టుగా పాఠశాలకు వెళ్ళాలి కదా అని ఉజ్జయిన్, అవంతిక
అక్కడ సాందీపన ఆశ్రమానికి పంపించారు దేవకి వసుదేవులు. అక్కడ 64 రోజుల పాటు 64 కళల్ని నేర్చుకున్నాడు కృష్ణయ్య. ఇంకా పెద్ద కృష్ణయ్య రుక్మిణి కళ్యాణం, సత్యభామ కళ్యాణం, జాంబవతి కళ్యాణం, ఇంకా అష్ట సకుల కళ్యాణం, 16,108 మంది స్త్రీలను రక్షించడం, నరకాసుర వధ, తర్వాత పంచపాండవుల్ని రక్షించడానికి, ద్రౌపదిని రక్షించడానికి పాండవ దూతగా వెళ్ళడము, అలా ఆ ప్రాభాస తీర్థానికి వెళ్లి వైకుంఠానికి భగవద్గీతను అనుగ్రహం, ఇవన్నీ పెద్ద కృష్ణుడు చేసినవే. కనుక పెద్ద కృష్ణుడు చేసినవి మాకొద్దు. పుట్టినప్పుడు కృష్ణుడు పరాత్పరం, అవి మాకొద్దు. పరత్వం అవి మాకొద్దు. ఆ 10 సంవత్సరాల కృష్ణయ్య అద్భుతమైన చేష్టలు చేసాడే గోకులంలో, నందగ్రామంలో, ఆ కృష్ణయ్య కావాలి. ఎవరో ఒక ఆయన అడిగారట పెద్దలు, ఆచార్యులు, ప్రభాస తీర్థం దగ్గరే కదా, ప్రభాస తీర్థానికి వెళ్లి కണ്ണన్ వైకుంఠాన్ని అలంకరించిన ఆ స్థానాన్ని, దివ్య స్థలాన్ని సేవించుకొని రండి అన్నారట. ఇంత దూరం వచ్చినా నాకు ప్రభాస తీర్థానికి వెళ్ళాలని లేదు, మనం వెనకాల గోకులం, బృందావనం, గోవర్ధనం అవన్నీ సేవించుకున్నాం కదా, ఆ కృష్ణయ్యే నాకు చాలు, వైకుంఠానికి వెళ్లే కృష్ణయ్య నాకు వద్దు అన్నారట ఒక మహానుభావులు. అలా ఆ బాలకృష్ణ చేష్టలు అద్భుతం అన్నమాట. అలాగే ఈ గోవు ఆ కృష్ణ స్పర్శ వల్ల వీరికి సంపద ఏమిటి అంటే, గోవులకి ఆ కృష్ణ స్పర్శే సంపద. అలాగే ఎంత వయసు ఉన్న గోవులే అయినా దూడలతో పాటుగా గంతులు వేస్తూ ఉన్నాయట ఈ దూడలు. అలాగే కన్ను మేయెత్తిన ఇది కంద కాళ్ ఎన్నుం తివత్తిల్లుం పస్తునిరై మేయ పుగత్తి. కన్నన్కి ఎక్కడ ఉండడం అంటే ఇష్టం పరాత్పరుడికి అంటే శ్రీ వైకుంఠంలో ఉండడం కంటే కూడా గోవుల్ని కాయడం అంటేనే ప్రాణమట. మనకి ప్రథమ పర్వనిష్ట, మధ్యమ పర్వనిష్ట, చరమ పర్వనిష్ట అని 3. ప్రథమ పర్వనిష్ట అంటే స్వామి యందు ప్రావణ్యం కలిగి ఉండడం. మధ్యమ పర్వనిష్ట అంటే భాగవతోత్తముల యందు ప్రావణ్యం కలిగి ఉండడం. చరమ పర్వనిష్ట అంటే ఆచార్యుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండడం. ప్రథమ, మధ్యమ, చరమ. మనకు ఈ 3 నిష్టలు ఎలాగో పరమాత్మ కూడా ఉన్నాయట ఈ 3 నిష్టలు. స్వామికి ప్రథమ పర్వనిష్ట ఏమిటి? నిత్య సూర్యుల నాయకుడిగా వైకుంఠంలో ఉండడం, ఇది ప్రథమ పర్వనిష్ట. మధ్యమ పర్వనిష్ట ఏమిటి? స్వామికి గోవుల్ని కాయటం. చరమ పర్వనిష్ట ఏమిటి? ఆ గోవుల కన్నా దూడల వెనకాల ఉండడం, దూడల్ని మేపడం, దూడలతో ఆడుకోవటం, దూడలకి గడ్డి ఎలా తినాలో నేర్పించడం, దూడలకి నీరు ఎలా తాగాలో నేర్పించడం. గోవులు స్వతంత్రం కలిగినవి కనుక ఆ గోవుల కంటే కూడా దూడలు పరతంత్రం కలిగినవి. దూడలంటేనే ప్రాణమట మన కృష్ణయ్యకి. అలాగే తిరుమంగయ్యాళ్వార్లు తిరునెడుందాండకం దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. కన్ను మేయత్తు ఇనుదు ఉగంద కాళాయ్ ఎన్నుం. దూడలు చిన్నగా ఉంటాయి, యవ్వనంగా ఉంటాయి. అలాగే ఆ దూడలను మేపే కన్నన్ ఎలా ఉంటాడు? ఆ దూడల్ని మేపటం అంటే ఇనిదు చాలా ఇష్టమట మన కృష్ణయ్యకి. ఉగంద బాగా ఆనందంతో మేపుతాట ఆ దూడలన్నిటినీ కూడా. ఆ దూడల్ని మేపేవాడెవరు? దూడల వెనకాల తిరిగేవాడెవరు? కాళాయ్ యవ్వనుడట. కనుక ఆ కృష్ణ యవ్వనం ఎవరి వరకు వచ్చింది? ఆ కృష్ణ అందం ఎక్కడి వరకు వచ్చింది? దూడల వరకు వచ్చిందట. ఎన్నుం అని తిరుమంగై మన్నన్ కూడా తిరునెడుందాండకం దివ్య ప్రబంధంలో 16వ పాసురంలో అద్భుతంగా అనుగ్రహించారు. ఎన్నుం తివత్తిలుం పసినిరై మేయ పుగత్తి. పుగత్తి ఎన్నుం తిరువాయిముజి దివ్య ప్రబంధంలో 10 3వ తిరువాయిముజి 10వ పాసురంలో స్వామి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. కన్నన్కి శ్రీ వైకుంఠంలో ఉండడం కంటే కూడా, నిత్య సూర్యుల నాయకుడిగా ఉండడం కంటే కూడా గోవుల్ని మేపుతూ గోకులంలో ఉండడం చాలా ఇష్టమట. గోవుల్ని కాయడం అంటే మన కృష్ణయ్యకి అంత ఇష్టం. పశురం మేయ పువత్తి, గోవుల్ని కాయడం అంటేనే ఇష్టం. ఉదాహరణ మన పెద్దలు అద్భుతంగా అనుగ్రహించారు. వైకుంఠానికి వెళ్ళినాక కృష్ణావతారం పూర్తయిన తర్వాత వైకుంఠనాథుడు ఆదిశేషుడి మీద శ్రీదేవి, భూమాదేవి, నీలాదేవి మధ్యలో కూర్చుని ఏం మాట్లాడాలి? వైకుంఠనాథుడు పరత్వంగా మాట్లాడాలి. ఎవరి వంక అవాకి అనాదర, ఎవరితో అదరం తెరిచి మాట్లాడటట, నవ్వడట. అలా పరాత్పరత్వంగా వేంచేసి ఉంటాడట శ్రీ వైకుంఠంలో మన వైకుంఠనాథుడు. కానీ ఇక్కడ గోవుల్ని కాచి 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 ఆ గోవుల్ని ఎలా పిలిచేవాడట? ఒక్కొక్కసారి వేణుగానం చేయగానే గోవులన్నీ వచ్చేసేవట. ఇంకొకసారి మనం గేదెల్ని కానీ, మేకల్ని కానీ, గోవుల్ని కానీ కాసేటప్పుడు వాటిని పిలుస్తూ ఉంటారు ఒక సంఖ్యతో, ఒక వాటికి వినిపించేలాగా అని శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాలు విని వచ్చేస్తూ ఉంటాయి. అలాగే వైకుంఠానికి వెళ్ళినాక
పరాత్పరుడు ఏం చేస్తున్నట్ట, గోవుల్ని కాసేటప్పుడు ఎలాంటి శబ్దాలైతే చేస్తారు నోటితో, ఆ శబ్దాలు చేస్తున్నట్ట. మర్చిపోయి వైకుంఠంలో ఉన్నది కూడా మర్చిపోయి గోవుల మధ్య ఉన్నట్లుగా తలుచుకుని ఈ గోవుల్ని కాచే శబ్దాలన్నీ వైకుంఠంలో చేస్తున్నట్ట. అంత సులభుడు మన స్వామి. గోవుల్ని కాయడం అంటే అంత ప్రాణం మన స్వామికి. ఎన్నుం నిత్య సూరిகளும் నిత్య సూరిகளும் పశుమేయక ఉహక్కుం. నిత్య సూరుల గోష్ఠిలో ఉండడం కంటే కూడా, నిత్య సూరుల్ని పాలించడం కంటే కూడా పశువుల మధ్యలో ఉండడం అంటే మన కృష్ణకి ఇష్టమట. పశువుల్ని మేపడం అంటే ఇష్టమట. అవన్ శరణాగత వత్సల నానాల్ శరణాగత వత్సల మామిత్తన ఇరే. ఒక గోవు దూడని కనగానే మావినంతటిని తినేస్తుంది, నాకేస్తుంది. ఆ దూడ ఎక్కడి నుంచి వచ్చింది? తన గర్భం నుంచి కిందకు వచ్చింది. తన గర్భంలో రక్తము, చీము, మలము, మూత్రము అన్ని ఉంటాయి. ఆ దూడ కింద పడేటప్పుడు రక్తంతోనే కింద పడుతుంది. ఒకవేళ అది పేడ పోసి ఉందనుకోండి, మూత్రము పోసి ఉందనుకోండి, మూత్రత్తిலும் పురండాலும் అది తన్నయే భోగ్యమాగకొండు నక్కా నిற்கும். ఆ మూత్రం ఉన్నా, అక్కడ గోమూత్రం ఉన్నా, గో పేడ ఉన్నా, రక్తంతో కింద పడిన మావి అంతా ఉన్నా కూడా ఆ తల్లి గోవు ప్రేమగా నాలుకతో నాకేస్తుందట. దోషం చూడకుండా, దోషాన్ని పట్టించుకోకుండా ఆ తల్లి గోవు దూడ యొక్క మావిని ఎంత ప్రేమగా అయితే నాకేస్తుందో, మన పెద్దలు ఉదాహరణ ఈ వైభవాన్ని చెబుతారు వాత్సల్యం గురించి చెప్పేటప్పుడు. అలాగే పరమాత్మ కూడా తెలియక చేసిన పాపాలన్నిటినీ కూడా దూరం చేసేస్తాట మన మీద వాత్సల్యంతో, ప్రేమతో మన స్వామి. శరణాగత వత్సల మామిత్తన ఇరే వత్స. అలాగే స్వామి వెనకాలే, అంటే నిత్యులు, ముక్తులు, భాగవత గోష్ఠి వెనకాలే ఉంటాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అలాగే మనిషి వెనకాలే ఉంటుంది మనిషి నీడ. అలాగే గోవు వెనకాలే, దూడ వెనకాలే ఉంటుంది తల్లి గోవు. అలాగే శరణాగత వత్సల స్వామి కూడా ఆత్రులు, భక్తులు, అడియార్గల్ వెనకాలే ఉంటాట నిత్యము రక్షించటానికిగా. ఆశ్రితులంటే అంత పిచ్చి ప్రేమ మన స్వామికి. శరణాగత వత్సల మామిత్తన ఇరే యథాతరుణ వత్స. కరవామనడ నాకు శరణాగత వత్సల త్వయి కించిత్ కమాపన్నే కింకర్యాం సీతయా మమ. అభయం సర్వభూతేభ్యో దదామి త్వయి కించత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. యుద్ధకాండలో 41వ సర్గ. అద్భుతంగా అనుగ్రహించారు మన తిరునారాయణపురత్వాయి జనన్యాచార్యులు. సీతయా మమ. లంక రామరావణ యుద్ధం వారం రోజుల పాటు జరగబోతోంది. ఇప్పుడే వారధిని నిర్మించి వానరులతో రామచంద్రుడు లంకకు ప్రవేశించాడు. త్రికూట పర్వతం దగ్గర వేంచేసి ఉన్నారు. ఉండగా రావణాసురుడైన దుష్టుడు 10 శిరస్సులతో, 10 తలలతో, 10 కిరీటాలను ధరించి పైన నుంచుని రామగోష్ఠినంతటిని కూడా సేవిస్తూ ఉన్నాడట. సుగ్రీవ మహారాజు చూశారు. రామచంద్రుడేమో నారవస్త్రాలు ధరించాడు, రామచంద్రుడేమో ముడి ధరించాడు, వాడా దుష్టుడా కిరీటాలను ధరించి అహంకారంగా చూస్తాడా అని సుగ్రీవుడు వానరం కదా చటుక్కన ఆకాశంలో ఎగిరి రావణాసుడి దగ్గరకు వెళ్లి దొంగ యుద్ధం చేసి ఆ రావణాసుడికుండే 10 కిరీటాలను తీసుకువచ్చి రామచంద్రుడి పాదాల దగ్గర పెట్టి దూరంగా నుంచున్నట్ట సిగ్గుతో. రామచంద్రుడు పిలిచాడు, సుగ్రీవ మహారాజరే, ఇంత గొప్ప ఘనకార్యం చేసి కిరీటాలను తీసుకొచ్చి ధైర్యంతో, పరాక్రమంతో వాడితో యుద్ధం చేసి దూరంగా నుంచున్నారేమిటి సిగ్గుతో తలదించుకుని అన్నాడట రామచంద్రుడు. ఎందుకు సిగ్గు సుగ్రీవ మహారాజుకి? మనం చిన్నది చేస్తేనే గొప్పగా ఫీల్ అవుతాం. కానీ సుగ్రీవ మహారాజర్ అంత గొప్ప కార్యాన్ని చేసి సిగ్గుందుకు పడుతున్నారు అంటే, రామా, రావణాసుడి యొక్క తల తెచ్చుంటే ఈ సిగ్గు ఉండేది కాదు. రావణాసుడి యొక్క కిరీటాలనే కదా నేను తెచ్చింది అన్నట్ట సుగ్రీవ మహారాజర్. అప్పుడు రామచంద్రుడు అన్నాడు కదా, కింకార్యం, ఎందుకు చేశారు సుగ్రీవ మహారాజరే ఈ పని? మీకు ఏదైనా అయ్యి ఉంటే నేనేం కావాలి? నాదుడు లేకపోతే నేనేమైపోతాను? నాదుడిగా భావించేట రామచంద్రుడే సుగ్రీవ మహారాజర్ని.
ఇక నాకు సీత ఎందుకు, రావణ సంహారం ఎందుకు, అయోధ్య ఎందుకు, భరత శత్రుఘ్నులతో ఉండడం ఎందుకు, సీతయా మమ, ఇక సీత నాకెందుకు ఓ సుగ్రీవా, నీకేదేమైనా అయితే నేను ఉండగలనా, నేను తట్టుకోగలనా, ఇలాంటిది చేయకు అన్నట్ట రామచంద్రుడు సుగ్రీవ మహారాజుతో. అలాంటి వాడు కదా శరణాగత వత్సలుడు అంటే అని అద్భుతంగా మన తిరునారాయణపురతో ఆయుధనన్యాచార్యులు అద్భుతంగా అనుగ్రహించారు. అలా కణంగల్ పల நம்முடைய அனாத்ம குணங்களும் அவனுடைய ஞான சத்தியாதி குணங்களும் நார சப்தத்திலே சொன்ன நாரங்களுடைய சமூகம் ஆனாலும் மென்னலாம். ఇవై ఎన్న పోగాదు. కణంగల్ పల అంటే గోవుల్ని లెక్క పెట్టలేము, పోనీ గోవుల సమూహాలనైనా మనం లెక్క పెట్టగలమా? సమూహం అంటే గుంపు, గోష్ఠి అన్నట్లు అనమాట. ఆ గోవుల సమూహాలనైనా మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం. ఉదాహరణ నమ్ముడయ్య అనాత్మ గుణంగళం. అనాత్మ అంటే దోషాలు, మన యొక్క దోషాలను మనం లెక్క పెట్టలేము. అలాగే పరమాత్మ గుణాలు లెక్క పెట్టగలమా? జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞతాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌగ మహార్ణవం అని 1000 కంటే ఎక్కువ నాలుకలు కలిగిన ఆదిశేషుడైన భగవద్ రామానుజుల వారే పరమాత్మ గుణాలు చెప్పలేకపోయాను అని అన్నారు గద్యత్రయంలో. అలా స్వామి గుణాలను లెక్క పెట్టలేము, పోనీ స్వామి దోషాలను లెక్క పెట్టగలమా? అదేంటి, స్వామికి దోషాలు కూడా ఉన్నాయా అంటే ఉంటేనే కదా ఒకటి అని లెక్క పెట్టగలము. అసలు దోషాలే లేవు, ఒకటి అని ప్రారంభించాలి కదా. కనుక గుణాలను లెక్క పెట్టలేము, మన యొక్క దోషాలని లెక్క పెట్టలేం. అలాగే రాత్రిపూట వెనకటి కాలంలో చక్కగా చల్లగా ఉండడం కోసం ఎండాకాలంలో పైన పడుకునే వాళ్ళం. ఆ పైన పడుకున్నప్పుడు అందరం పడుకున్నప్పుడు చక్కగా నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు అప్పుడు లెక్క పెట్టగలమా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టలేం. పోనీ భూమి మీద ఉండే ఇసుక రేణువులు లెక్క పెట్టగలమా? భూమి మీద ఉన్న ఇసుక రేణువులు లెక్క పెట్టలేం. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టలేం. మన యొక్క దోషాలను లెక్క పెట్టలేం. పరమాత్మ కళ్యాణ గుణాలను లెక్క పెట్టగలేం. కొన్ని పరమాత్మ ఆభరణాలనైనా లెక్క పెట్టగలమా? కిరీట మకుట చూడావదంస మకర కుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదర బంధన పీతాంబర కాంచీ గుణ నూపురాది అపరిమిత దివ్య భూషణై. స్వామి గుణాలు లెక్క పెట్టలేము, స్వామి ఆభరణాలను కూడా లెక్క పెట్టలేం. అలా ఇన్ని ఆభరణాలు, ఇన్ని గుణాలు, మన దోషాలు, ఆకాశంలో నక్షత్రాలు, భూమి మీద ఉండే ఇసుక రేణువులు, ఇవైనా ఏమైనా లెక్క పెట్టగలమేమో. కానీ నార శబ్దத்தில் சொன்ன నారంగలినుடைய సమూహం ఆనాలు. నార శబ్దం నారాయణ, నారములన్నిటికీ కూడా అయినమైన వాడు శ్రీమన్నారాయణుడు. నిత్య వస్తుగలినుడయ తిరల్ అని అనుగ్రహించారు పిల్లై ఉలగారియర్ ముముక్షుప్పడిలో. అలా నారాలు అంటే పరమాత్మ తప్ప మిగతావన్నీ నారాలే. అవైనా లెక్క పెట్టవచ్చునేమో, కానీ అవి లెక్క పెట్టగలమా? అవి లెక్క పెట్టలేం. పరమాత్మ గుణాలను లెక్క పెట్టవచ్చునేమో, మన దోషాలు లెక్క పెట్టవచ్చునేమో, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చునేమో, భూమి మీద ఉండే ఇసుక రేణువులు లెక్క పెట్టవచ్చునేమో, జీవాత్మల సంఖ్య లెక్క పెట్టవచ్చునేమో. కానీ ఇవాల్టి గోపకుడ యొక్క గోవుల సమూహాలని మాత్రం లెక్క పెట్టలేమట. అన్ని గో సమృద్ధి కలిగిన వాడు ఈ గోపకుడు. అలాగే రథ కుంజర వాజిమాన్ ఎన్నుమా పోలే. దశరథ చక్రవర్తి మన హనుమత్ స్వామి సింసుపా వృక్షం క్రింద లంకలో సీతమ్మ వేంచేసి ఉండగా సీతమ్మకు రామాయణాన్ని అనుగ్రహించారు. ఎలా ప్రారంభించారు? రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్ అని శ్రీమద్ రామాయణాన్ని ప్రారంభించారు. దశరథ చక్రవర్తికి ఏమి సంపద? రథాలు సంపద. అలా కుంజర అంటే యానై అంటే ఏనుగులు, అదే విధంగా వాజి అంటే గుర్రాలు,
లెక్క పెట్టలేనన్ని గుర్రాలు, లెక్క పెట్టలేనన్ని రథాలు, లెక్క పెట్టలేనన్ని ఏనుగులు. రథ తురగ పదాదిగల్ అంటారు కదా, గజ తురగ పదాదిగల్, రథ గజ తురగ పదాదిగల్. అలా దశరథుడి యొక్క రథాలు, ఏనుగులు, గుర్రాలు లెక్క పెట్టలేము. అలాగే ఈ గోపకుడి యొక్క గోవుల సమూహాలని మనం లెక్క పెట్టలేము అంటున్నారు. ఎన్నుమాపోలే పలకరంద్. అలా గోవుల యొక్క గోవుల పాలను ఎవరు పితుకుతారు? ఇన్ని గోపు సమూహాలున్నా కూడా ఈ గోపకుడు ఒక్కడే పితికేంత సామర్థ్యం కలిగిన వాడట ఇవాటి గోపకుడు. ఉదాహరణగా ఈశ్వరన్ ఒరువనమే సర్వాత్మగళుక్కుం నియమనాదిగల్ పన్నుమాపోలే. ఈశ్వరన్ నియమించేవాడు, శాసకుడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరం జ్యోతిష్, అసంఖ్యేయంగల్, నిరతిశయం, ఇలా అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు, రక్షించేవాడు, ప్రాప్తి పూర్తి కలిగిన వాడు, జ్ఞానభక్తి శక్తి జ్ఞానము శక్తి ప్రాప్తి పూర్తి మొదలైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు, పరబ్రహ్మ, పరమాత్మ, పరం జ్యోతిషైన నియామకుడైన ఆ ఈశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు అని, శాసించేవాడు అని అర్థం. ఆ శాసకుడైన శ్రీమన్నారాయణుడే సర్వ ఆత్మలను నియమించేవాడు. అలాగే ఈ గోపకుడు కూడా జాతీనుడయ్య మెయ్పాట్టాలే చెయ్యవల్ల సామర్థ్యం కనుక సహజంగా యాదవ వంశంలో అవతరించిన ఈ గోపకుడు ఒక్కడే ఇన్ని గోవుల సమూహాలకు పాలను పితికేవాడట. పరమాత్మ నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం అన్నట్టుగా పరమాత్మ ఒక్కడే, కానీ ఆత్మలనన్నిటినీ కూడా నియమించేవాడు, రక్షించేవాడు ఒకడైన శ్రీమన్నారాయణుడు అని అద్భుతంగా అనుగ్రహించినట్లుగా అలా పరమాత్మ ఎలా అయితే సృష్టి స్థితి సంహారాలు చేస్తాడో, నియమిస్తాడో, పాలిస్తాడో, పోషిస్తాడో, రక్షిస్తాడో, మోక్షాన్ని కటాక్షిస్తాడో, అలా ఈ గోపకుడు కూడా ఇన్ని గోవుల సమూహాల నుంచి పాలను పితికేవాడట. తన కర్మ యోగాన్ని ఆచరించేవాడు ఈ గోపకుడు. ఇంకా ఎంత వైభవం కలిగిన వాడు ఈ గోపకుడి వైభవాన్ని, గోవుల వైభవాన్ని అనుగ్రహించారు చాలా వరకు. సత్రోత్సకాసాత్ సంప్రాప్త ఎన్ అంగద పెరుమాళైపోలే. అంగద పెరుమాళ్ శ్రీమద్ రామాయణ వైభవం. విభీషణాళ్వాన్ లంకను విడిచిపెట్టి, రావణాసుని విడిచిపెట్టి, సంపదను విడిచిపెట్టి రామచంద్రుడికి శరణాగతి చేయటానికిగా సముద్రం మీద వేంచేసి ఉన్నాడు. ఇంకా గోష్ఠిలోకి వేంచేయలేదు విభీషణాళ్వాన్. అందరినీ అడుగుతున్నాడు రామచంద్రుడు, సుగ్రీవ మహారాజరే విభీషణుణ్ణి మన గోష్ఠిలో చేర్చుకుందామా? అంగద పెరుమాళ్లే విభీషణాళ్వాని మన గోష్ఠిలో చేర్చుకుందామా అని ఒకరినొకరిని అడగగా అంగద పెరుమాళ్ చెప్తున్నారు, ఈ వైశ్వర్యం కాణపోరాదార్ నమకు శత్రుగళా ఇరుక్కిరపడి. ఈ విభీషణుణ్ణి చూస్తూ ఉంటే రావణాసుడే ఇంత దుష్టుడైతే రావణాసుడి గోష్ఠి నుంచి వచ్చినవాడు విభీషణుడు, రావణాసుడి రాజ్యం నుంచి వచ్చినవాడు విభీషణుడు కాదు, రావణాసుడి తమ్ముడే విభీషణుడు. వీడెంత దూర్తుడో, వీడెంత దుర్మార్గుడో, ఇలాంటి వాడిని మన గోష్ఠిలో చేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంతకీ విభీషణుడికి, రావణాసురుడికి, వానరులకి ఏమన్నా పగ ఉన్నదా? కాదే. రామచంద్రుడితో యుద్ధం వీళ్లకు, రామచంద్రుడికి వైరం రాక్షసులు, ఆ రావణాసుడు, విభీషణుడు. కానీ ఈ వానరులకేం కాదు కదా. కానీ రామచంద్రుడికి ఎవరు శత్రువులో వానరులందరికీ కూడా వాళ్లే శత్రువులు. అందుకని అంగద పెరుమాళ్ళు అంటున్నారు, కొంచెం ఈ విభీషణుడిని మన గోష్ఠిలో చేర్చుకోవటానికి నాకు భయంగా ఉంది రామా. మన శత్రువు విభీషణుడు అంటే రావణాసురుడు, రావణాసుడి తమ్ముడు కూడా మన శత్రువే. అంగదుడికి శత్రువు కాదు కదా విభీషణుడు. అయినా సరే రామయ్యను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తారు వానరులు, రామయ్యను ఎవరైతే రామయ్య ఎవరైతే విరోధిగా భావిస్తారో వాళ్ళందరూ విరోధులే మన వానరులందరికీ కూడా. అలాగే అంగద పెరుమాళై పోలే ఈ వైశ్వర్యం కాణపోరాదార్ నమకు శత్రుగళా ఇరుక్కిరపడి. ఇంతకీ గోకులంలో గొల్లలకి, గోవులుని సంపదగా కలిగిన ఈ గొల్లలకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? సుకుమారులు వీరు. అలాగే కుడి ఎడమ తెలియని వారు, పరమ సత్వ గుణం కలిగిన వారు, వీరికి శత్రువులు ఉన్నారా అంటే పరమాత్మని ఎవరైతే శత్రువుగా భావించారో
వాళ్ళందరూ కూడా మన గోపకులందరికీ కూడా శత్రువులే. పరమాత్మను ఎవరైతే ప్రేమిస్తున్నారో అమితంగా వారందరినీ కూడా ప్రేమిస్తారు మన గోపకులంతా కూడా. తీరలజియ కంసాదిகளை మరుముట్టు పేరాతపడికి కిజంకెడుక్కైకు మిడుక్కయుడయ్యారుగల్ ఇవ్వూరారెన్గై. కంసాదిగలే, కంసుడు ఎవరిని ఎంతమంది రాక్షసుని పంపించాడు? పూతన, సకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అగాసుర మొదలైన రాక్షసులందరినీ చివరిగా కేసి ఇంతమంది రాక్షసుల్ని పంపించాడు కంసుడు. వీళ్ళందరూ కూడా ఈ గొల్లాల వాళ్ళందరికీ ఏమైనా అసురుల విరోధుల, కృష్ణయ్యను విరోధిగా భావించారు కాబట్టి వాళ్ళందరూ కూడా విరోధులే మన గోపకులందరికీ కూడా. అలాగే సెన్ను సెరు చెయ్యం ఎదిరిగల్ వందాల్ పొరుక్కై అన్నికే ఇరుంద ఇడంగిలిలే సెన్ను పొరుగై. శత్రువులు వాళ్ళు వస్తారులే, వాళ్ళు వచ్చినప్పుడు మనం చూసుకుందాంలే, వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు యుద్ధం చేద్దాంలే అని కాదట. ఎలాంటి వారి గోపకులు? ఎదిరిగల్ వందాల్, ఎదురులు అంటే శత్రువులు వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఉండే ప్రదేశానికే మన గోపకులు వెళ్లి వాళ్ళతో యుద్ధం చేసేంత పరాక్రమం కలిగిన వారట గోపకులు. ఉదాహరణ మన రామచంద్రుడి దగ్గరకు రావణాసుడు రాలా. రావణాసురుడు ఉండే ఆ లంకకే మన రామచంద్రుడు వేయించేశాడు, వెళ్లి అక్కడ ఉండే రావణాసురుడిని సంహరించాడు. అలాగే మన గోపకులు కూడా శత్రువులు ఉండే ఆ ప్రదేశానికే వెళ్లి వాళ్ళను సంహరించేంత గొప్ప పరాక్రమం కలిగిన వారు అయ్యుండి గోవుల్ని కాస్తూ ఉన్నారు. గోవుల్ని మన కృష్ణయ్యనే సంపదగా భావించిన వారు. ఇంకా కుత్తమొన్నిల్లాద, ఏ కొరత లేనివారు, ఏ దోషము లేనివారు. ఏమిటి దోషము అంటే ఎడుత్తు వరప్పార్ తిరుక్కుం కుత్తమొన్నిల్లై. యుద్ధం చేసేటప్పుడు వీళ్ళే మా దగ్గరకు రావాలి అనే దోషం లేనివారు. యుద్ధం చేసేటప్పుడు ఈ గోపకుల యొక్క పరాక్రమాన్ని చూసి భయపడి ఎవరైనా పారిపోతే వెంబడించి వాళ్ళను సంహరించే దోషం లేనివారు మన గోపకుడు. అలాగే ఎవరైతే చేతిలో ఆయుధం పడిపోయిందో, వీడికి చేతిలో ఆయుధం పడిపోయిందంటే వీళ్ళని చంపేస్తాను అనేవాళ్ళు కాదట. చేతిలో ఆయుధం పడిన వాళ్ళని విడిచిపెట్టేస్తారట, భయంతో పారిపోయే వాళ్ళని విడిచిపెట్టేస్తారట. ఆ దోషం లేని వారు గోపకుడు, ఇవాల్టి గోపికడు. కయ్యిల ఆయుధం పోగొట్టాల్ ఎదిరియై నిరసిక్కిరత్తు కుత్తం ఇల్లై భాగవత విషయంగళిలే కుత్తం செய்தாரை అగ్నిశోమియం హింసై పోలే పారాదే కొల్ల వల్లార్గలెన్నోమాం. భాగవత అపచారము చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళని సంహరించేంత గొప్ప పరాక్రమం కలిగిన వారు ఈ గోపకులంతా కూడా. ఉదాహరణ అగ్నిశోమీయ అగ్నిశోమీయ హింసై పోలే పారాదే. వెనకటి కాలంలో కాదు, ఇప్పుడు కూడా ఏదన్నా యజ్ఞము చేస్తే ఏదో ఒక విలంగుని అగ్ని భగవానుడికి ఆహుతి ఇవ్వాలి. ఆ విలంగుకి స్వర్గం వస్తుంది. యజ్ఞం చేసేటప్పుడు సంహరించవచ్చునా, సంహరించకూడదు అని ఏవేవో ఉన్నాయి. దానికి మరి భగవద్ రామానుజుల వారు కూడా ఆ విలంగుకి స్వర్గం వస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఈ కాలంలో విలంగుని నేరుగా సంహరించకుండా ఆ విలంగు రూపంలో ఒక బొమ్మని తయారు చేసి దాన్ని ఉంచుతున్నారనమాట. అలా ఎలా అయితే హింసైపోలే పారదే, ఒకవేళ అలా హింస పెట్టినా కూడా ఆ మృగానికి, ఆ విలంగుకి దానికి స్వర్గం వస్తుంది. అలాగే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కుత్తం செய்தாரை అగ్నిశోమీయం హింసైపోలే పారదే కొల్లవల్లార్గల్ ఎన్నోమాం. ఇప్పుడు వీళ్ళందరినీ పూతన, సకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అగాసుర వీళ్ళందరినీ సంహరించారు. గోపకులు కానివ్వండి, కృష్ణయ్య కానివ్వండి. సంహరిస్తే ఏదైనా దోషం కలుగుతుందా? కలగనే కలగదు. ఈ వీళ్ళందరినీ కూడా కృష్ణయ్య విరోధిగా భావించిన గోపకులకు కూడా విరోధులెవరు? కృష్ణయ్య విషయంలో ఎవరైతే అపచారపడ్డారో వాళ్ళందరూ విరోధులే మన గోపకులకి కూడా. కోవలర్థం పొర్కొడియే జనకరాజన్ తిరుమగల్ పోలే ఊరు కొరుక్పెన్ బిల్లై. జనక చక్రవర్తి కులానికే కీర్తి తెచ్చినది ఎవరు అంటే మన సీతమ్మ జానకి. అలాగే గోకులానికే, ఆయర్ కులానికే కీర్తి తెచ్చిన గోపిక ఎవరు అంటే ఇవాల్టి గోపిక. అలాగే దశరథ వంశానికే కీర్తి తెచ్చిన వారెవరు అంటే మన భరతాళ్వాన్. అలాగే ఈ ఆయర్ కులానికే కీర్తి తెచ్చిన వారెవరు అంటే మన ఇవాల్టి గోపిక. పక్షి జాతికే కీర్తి తెచ్చిన వారెవరు? పక్షి రాజర్ గరుడాళ్వార్లు.
అలాగే పాముల జాతికే కీర్తి తెచ్చిన వారు ఎవరు? ఆదిశేషన్. అలాగే ఆయర్ కులానికి కీర్తి తెచ్చిన వారు ఎవరు? మన ఇవాల్టి గోపిక పొర్కొడియే. చాలా అందమైనది, లావణ్యము కలిగినది, సౌందర్యము కలిగినది, అవయవ శోభ కలిగినది, సముదాయ శోభ కలిగినది ఇవాల్టి గోపిక. అవయవ శోభ ఏ దివ్య దేశం? 108 దివ్య దేశాలలో తిరునాగై నాగపట్టణం సౌందర్యరాజ పెరుమాళ్. అలాగే లావణ్యం, సముదాయ శోభ, ప్రతి అవయం అద్భుతంగా ఉంటుంది. ఏ దివ్య దేశం? తిరుక్కురుంగుడి వైష్ణవ నంబి పెరుమాళ్ ఆస్థానం. అలాగే పొర్కొడి ఏ దర్శనీయమా ఇరుక్కయ్యం కొల్కొంబయ్యొజియ జీవియామయ్యం கொடித்தரையிலே கிடக்கலாமோ ஒரு தாரகம் வேண்டாవో ఎంగలోడే కీడి నిల్లా ఎన్గై ఇల్లా ఎన్గై. ఒక కొడి ఉండాలి అంటే దానికి తీగ ఉండాలి అంటే ఆ తీగ దేనికో దానికి పెన వేసుకుని ఉండాలి, ధారకం ఉండాలి ఒక తీగకి. అలాగే నీవు ఒక్క పరమాత్మని అనుభవిస్తున్నావే, మమ్మల్ని కూడా కూడి పరమాత్మను అనుభవింప చేయాలి. కూడి ఇరుందు భాగవత గోష్ఠితో కూడియే ధారకమైన భోగ్యమైన ఆ కృష్ణయ్యను అనుభవించాలి. ఎలా అయితే తీగ పొర్కొడియే బంగారపు తీగ ఎంత గొప్పది, చూడటానికి అందంగా ఉంటుంది, బాగా విలువైనది. అలాగే ఈ తీగైన ఈ గోపికలకు ధారకం ఎవరు అంటే మన కృష్ణయ్యే. ఆ కృష్ణయ్యను అనుభవించేటప్పుడు ఎంగలోడే కూడి మా అందరితో కూడి కృష్ణయ్యను అనుభవించాలి, కానీ ఒంటరిగా అనుభవిస్తున్నావే అంటున్నారు మన గోదమ్మ. ఆ వికోర్పత్తు కొంబు నిన్నలాల్ అరిగిన్నిలేన్యాన్. మన నమ్మాళ్వార్లు అనుగ్రహించారు 10 తిరువాయిమొഴി 3వ పాసురంలో ఆవికోర్పత్తు కొంబు అని నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు. జీవాత్మకి పత్తు కొంబు ఎవరు అంటే పరమాత్మ శ్రీమన్ నారాయణుడు. అలాగే మనందరికీ కూడా పత్తు కొంబు ఎవరు అంటే ఆళ్వారాదులు, పూర్వాచార్యులు, దివ్య ప్రబంధాలు, వ్యాఖ్యానాలు, భాగవతోత్తములే మన పత్తు కొంబు. అంటే ఒక తీగనమాట, అంటి పెట్టుకుని ఉండడం, రక్షకం, మనకు ఉజ్జీవనం. పుత్తర వల్కుల్ வெயிலடியுண்டு புழுதி படைத்த அருவு போலன்னிக்கே தன்னிலத்தே வாழும் பாம்பின் படமும் కషుత్తుం పోలే ఇరుక్కై పుత్తర వల్గుల్. పాము చక్కగా నితంబాన్ని ఎత్తి తిరుమేనినంతా తన శరీరాన్నంతటిని కూడా విశాలంగా పరుచుకుని భూమి మీద ఎక్కడ నడుస్తుంది? పాంబిన్ పడముం కషుత్తుం పోలే ఇరుక్కై. ఎక్కడ నడుస్తుంది? తన్నిలత్తే వాజుం మట్టి మన్నులో నడుస్తుంది, మన్నులో పాకుతూ ఉంటుంది. ఆ శరీరానికి అంతటిని కూడా మట్టి అంటుకుంటూ ఉంటుంది, విశాలంగా పాకుతూ ఉంటుంది. కానీ పుట్ట రాగానే ఏం చేస్తుందట? తన శరీరాన్నంటిని కూడా తగ్గించేసుకుని వేగంగా ఆ పడగని కూడా తగ్గించుకుని పుట్టు లోపలికి, అంటే ఆ పుట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే పాము ఎలా అయితే పుట్ట లోపలికి ప్రవేశించేటప్పుడు తన శరీరాన్ని తగ్గించుకుంటుందో, సన్నగా చేసుకుంటుందో, మన కృష్ణయ్య కూడా ఉదరాన్ని పెంచేస్తూ ఉన్నట్ట. యశోదమ్మ కట్టబోతూ ఉంటే తాడుతో కట్టుబడట్లేదట కృష్ణయ్య. కన్నా, నేనే కదా నీకు పాలు ఇచ్చేది, వెన్న పెట్టేది, అప్పాలు చేసి పెట్టేది, నేరేడు పండ్లు పెట్టేది నేనే కదా, ఈ తాడు ఎలా సరిపోవట్లేదు నీకు అనుకుంటుందట యశోదమ్మ. తిరుమేనిని పెంచేసుకుంటున్నాడు కట్టుబడకుండా. కన్నా నేను కట్టలేకపోతున్నాను అనగానే తిరుమేనిని తగ్గించుకుని అమ్మ తాడుకి తగ్గట్టుగా కట్టుబడ్డాడు. అలాగే ఇక్కడ పాము కూడా శరీరం అంతా కూడా చక్కగా విస్తారంగా ఆ మన్నులో నుంచి పాకుతూ పుట్ట దగ్గరకు వచ్చింది. పుట్ట దగ్గరికి రాగానే ఒక్కసారి తన నితంబాన్ని బాగా విప్పార్చి పుట్ట లోపలికి వెళ్ళేటప్పుడు ఆ విప్పార్చిన పడగలంతా కూడా తగ్గించేసుకుని ఒక ముఖంగా చిన్నగా అయ్యేలా చేసి ఆ పుట్టకి తగ్గట్టుగా లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే ఇవాల్టి గోపిక సౌందర్యం కూడా నడుము భాగం చాలా సన్నగా ఉంటుందట. సాముద్రిక లక్షణం. పై భాగం విశాలంగా ఉండాలి, నడుము సన్నగా ఉండాలి. నడుము సన్నగా ఉండడం ఏమిటి? గోద స్త్రీ అయ్యుండి ఇంకొక గోపిక సౌందర్యాన్ని వర్ణించవచ్చునా? ఇత్తనై సొల్లలామో ఎన్నిల్.
మీకు చెప్పొచ్చునా గోదమ్మ నడుము సన్నగా ఉంది, వక్షస్థలం బాగుంది, నేత్ర సౌందర్యం బాగుంది, ఇలా చెప్పొచ్చునా? ఒక స్త్రీ సౌందర్యాన్ని వర్ణించవచ్చునా అంటే పెన్నై పెన్ సొల్లరన్నో, ఆ పెన్నై పెన్ సొల్లుర తన్నో. గోదమ్మ ఒక స్త్రీయేనా? తలైవి నాయికామణి అలాంటి గోదాదేవి ఇంకొక స్త్రీ సౌందర్యాన్ని కీర్తించడంలో తప్పేమీ లేదు. అందులో సామాన్యమైన సౌందర్యం గురించి చెప్పట్లేదు మన గోదాదేవి. వక్షస్థలం తిరుమార్బు అంటే భక్తి, నేత్రాలు అంటే జ్ఞానం, వక్షస్థలము అంటే జ్ఞానము, నేత్రాలు అంటే భక్తి, అలాగే నడుము అంటే వైరాగ్యము. జ్ఞాన భక్తి వైరాగ్యాల వైభవాన్ని చెప్తున్నారు మన గోదాదేవి. జ్ఞానము అంటే నేత్రాలు, వక్షస్థలము అంటే భక్తి, నడుము సన్నటి నడుము అంటే వైరాగ్యము. అలాగే మన కృష్ణయ్య కూడా ఒకానొక గోపిక నీళ్ళకు వెళుతూ ఉందట తీసుకురావడానికి. కన్నా నువ్వు కూడా నాతో పాటు బావి వరకు వస్తే నీకు వెన ముద్ద పెడతాను అందట మన కృష్ణయ్యతో గోపిక. గోపిక ముందు వెళుతూ ఉంది, గోపిక వెనకాల మన కృష్ణయ్య నడుస్తూ ఉన్నాడు. గోపిక, నీ నేత్రాలు ఎంత అందంగా ఉన్నాయి, నీ నడుము అసలు కనే కనిపించట్లేదే, చాలా అందంగా సన్నగా ఉన్నదే, నీ వక్షస్థలం చాలా రమణీయంగా ఉంది, భోగ్యంగా ఉందే అంటున్నట కృష్ణయ్య. కృష్ణ ఇలా కీర్తించావు అనుకో, ఇలా పొగడావు అనుకో, మా ఆయనతో చెప్తాను అన్నదట మన గోపిక కృష్ణయ్యతో. నీకు నేనే భర్తని, నీ భర్తకు కూడా నేనే భర్తని చెప్పు అన్నట మన కృష్ణయ్య. తిరిగి వచ్చిందట ఆ గోపిక. వెళ్ళేటప్పుడు నీళ్ళన్నీ ఆ బిందెలోకి ఉంచి ఆ బిందెను శిరస్సు మీద పెట్టమందట గోపిక కృష్ణయ్యని. లేదు లేదు, చిన్న పిల్లాడికి ఇంత పెద్ద పెద్ద పనులు ఎవరైనా చెప్తారా, ఇంత పెద్ద పని నేను చేయలేను, నీ శిరస్సు మీద పెట్టాలి అంటే ఎంత బలం కావాలి, అది నా వల్ల కాదు అన్నట్ట కృష్ణయ్య. 7 రోజుల పాటు పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినవాడే ఈ చిన్న బింది ఎత్తలేకపోయాడట, నేను ఎత్తలేను అన్నట్ట. సరే అలాగే మాట్లాడుకుంటూ నీ నడుము బాగుంది, నీ నేత్రాలు బాగున్నాయి, నీ హృదయం బాగుంది అని మాట్లాడుకుంటూ, నీ జడ బాగుంది అంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇద్దరు కూడా. వచ్చినాక తిరుమాళిగా వచ్చింది. కృష్ణయ్య చిన్న పిల్లాడు, అందదు కదా బింది. ఇప్పుడు పీట వేసుకుని మరి ఆ గోపిక శిరస్సు మీద ఉండే ఆ బిందెను దించాడట. కన్నా నేను అడగలేదు కదా దించమని, వెళ్ళేటప్పుడు ఈ బిందిని నా మీద పెట్టు అంటే పెట్టలేదు, ఇప్పుడు నేను అడగకుండానే ఈ బిందెను దించు అని అడగకుండానే నువ్వు దించుతున్నావు, ఏమిటి ఎందుకు దించేవు అన్నదట గోపిక. మీ మీద భారాలను దించేవాడినే తప్ప మీ భారాలు మీ మీద పెట్టేవాడిని కాదు అన్నట్ట మన కృష్ణయ్య. ఇక నడుము అంటే వైరాగ్యం. ఓ గోపిక, నీకెంత గొప్ప వైరాగ్యం ఉన్నది. అలాగే ఆ గోపిక యొక్క నేత్రాలు అంటే నీకెంత జ్ఞానం ఉన్నది. ఆ గోపిక హృదయము అంటే నీకెంత భక్తి ఉన్నది అని జ్ఞాన భక్తి వైరాగ్యాలను కీర్తించాడు గోపికి మన కృష్ణయ్య. అలాగే ఈ గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు, ఈ గోపిక నడుముని వర్ణిస్తున్నారు. అంటే అలా ఎంత సంపద ఉన్నా కూడా వైరాగ్య శిఖామణి ఇవాల్టి గోపిక, ఈ పాసుల గోపిక. అలాగే యాస్త్రియో దృష్టవత్యస్తాహ పుంబాపం మనసాయుహు. శకుంతల చాలా అందగత్తట శకుంతల. ఆ శకుంతలకు అలంకారం చేసేటప్పుడు స్త్రీలు అనుకునేవారట, మేము పురుషులమైతే బాగుండును అనుకున్నారట శకుంతలకు అలంకరించేటప్పుడు. శకుంతలను అలంకరించేటప్పుడే స్త్రీలు మేము పురుషులుగా అయితే బాగుండును అనుకున్నారు. ద్రౌపదిని అలంకరించేటప్పుడు కూడా స్త్రీలు మేము పురుషులం అయితే బాగుండును అనుకున్నారట. ద్రౌపది కూడా అంత అందంగా ఉంటుంది, అదే విధంగా శకుంతల కూడా అంత అందంగా ఉంటుంది. సరే, ఇంకా అవన్ పుంసాం దృష్టి చిత్తాపహార్యానా పోలే. రామచంద్రుడు మన మనస్సుని, మన నేత్రాలను తన సౌందర్యంతో అపహరిస్తాడట మన రామచంద్రుడు. పునమయిలే ఇది తన్నిలతిల్. అలాగే మహర్షులు కూడా అనుకున్నారు, అయ్యో రామా మేం స్త్రీలుగా ఉంటే బాగుండును అని మహర్షులు కూడా ప్రార్థించారు. పునమయిలే ఇది తన్నిలతిల్ నిన్న మయిల్. ఇప్పటి వరకు పుత్తర వల్కుల్ పాము సౌందర్యాన్ని చెప్పారు, అంటే ఒక అవయవ సౌందర్యాన్ని చెప్పారు, నడుము సౌందర్యాన్ని. ఇప్పుడు ఆపాత మస్తక సౌందర్యాన్ని చెప్తున్నారు. పునమయిలే నెమలి. నెమలి కంఠము అందంగా ఉంటుంది,
నెమలి నేత్రాలు అందంగా ఉంటాయి, నెమలి పించాలు అందంగా ఉంటాయి, నెమలి తిరువడిగలు పాదాలు అందంగా ఉంటాయి. నీలటి నల్లటి మేఘం, ఆ నల్లటి మేఘం, చల్లటి గాలి, అప్పుడే తుప్పర్లు పడుతూ ఉంటే, వర్షపు బిందువులు పడుతూ ఉంటే ఆ అందానికి నీల మేఘాన్ని చూసి నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మగ నెమలి. అంత అద్భుతమైన సౌందర్యం నెమలిది. ఇప్పటికీ కూడా ఆళ్వార్ తిరునగరి తిరుక్కురుగూరులో నమ్మాళ్వార్ తిరునక్షత్రానికి అప్పన్ కోయిల్కి వెంచేస్తారు నమ్మాళ్వార్ ప్రొద్దున. ఆ అప్పన్ కోయిల్ నమ్మాళ్వార్లతో పాటుగా మనం కూడా అప్పన్ కోయిల్కి వెళితే నడుస్తూ నెమళ్ళన్నీ అరుస్తూ ఉంటాయి. నమ్మాళ్వార్లకి స్వాగతం పలుకుతున్నట్లుగా నమ్మాళ్వారు వెంచేసే సమయానికి సరిగ్గా ఆ తిరుక్కూరులో అప్పన్ కోయిల్ దగ్గర నెమళ్ళన్నీ అరుస్తూ ఉంటాయి. అలాగే సెంగనూర్, మన పెరియవాచ్చాన్ పిల్లై అవతార స్థలం సెంగనూర్, తిరుక్కుడందై కుంభకోణం దగ్గర. సెంగనూరులో కూడా అద్భుతమైన నెమళ్ళన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఎక్కువగా నెమళ్ళు అరుపులు వినిపిస్తూ ఉంటాయి మనకి. అలాగే పునమైలే ఇది తన్నిలత్తిల్ నిన్న మయిల్ కృష్ణనయ్యం తంగళయ్యం పిచ్చేత వల్ల అళగభారత్తయుడయలా ఇరుక్కై. అళగభారత్తై అంటే కేశ సౌందర్యం, కేశాలు చాలా అందంగా ఉంటాయట ఇవాల్టి గోపికకు. అలాగే ఆ కృష్ణ స్పర్శ వల్ల ప్రతి అవయవము అందంగా ఉంటుంది అంటే ఈ గోపికకి. కనుక పుత్తరవల్కుల్ అంటే ఒక అవయవ శోభ, అవయవ శోభ మాత్రమే కాదు సముదాయ శోభ కూడా అందంగా ఉండే గోపిక. సౌందర్యం మాత్రమే కాదు ప్రతి అవయవం అందంగా లావణ్యంగా ఉంటుంది. ఉదాహరణ, పెళ్లి చూపులకి వెళ్ళారు. అబ్బాయిని అడుగుతారు తల్లో తండ్రో ఎలా ఉంది అమ్మాయి అని. అన్ని బాగున్నాయి కానీ కొంచెం ముక్కు వంకరగా ఉన్నట్టుంది అని చెప్తాడు. మొత్తం చూస్తే బానే ఉంటుంది కానీ ముక్కు వంకరగా ఉంటుంది అంట. అలాగే లావణ్యము సౌందర్యము అంటే ఒక్కొక్క అవయవాన్ని చూస్తే అది సౌందర్యం. లావణ్యము అంటే సముదాయ సభ, పూర్తి దివ్యమంగళ విగ్రహం. పెరుమాళ్ళు లావణ్యంగానూ ఉంటాడు, సౌందర్యంగానూ ఉంటాడు. అలాంటి ఇవాల్టి గోపిక కూడా ఆ కృష్ణయ్య కళ్యాణ గుణాలని, కృష్ణయ్య సౌందర్యాన్ని అనుభవించే ఈ గోపిక కూడా లావణ్యంగానూ ఉంటుంది, సౌందర్యంగానూ ఉంటుంది. కనుక రెండు వైభవాలని అనుగ్రహిస్తున్నారు. పోదరాయ్ శోభయందండకారణ్యం బోలే ఎంగళై వందు కలిక్కప్పన్నాయే. రామచంద్రుడు వనవాసానికి వేంచేసేటప్పుడు వశిష్ఠ, వామదేవ, జాబాలి, అగస్య భ్రాత, అగస్య, భరద్వాజ ఇలా మునుల ఆశ్రమాలకు వెళుతూ ఉంటే వనమంతా ఎలా ఉంటుంది, అడవి అంతా ఎలా ఉంటుంది అంటే ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. కానీ రామచంద్రుడు వేంచేస్తూ ఉంటే ఆ రామచంద్రుడి యొక్క తిరుమేని ఆ నీల వర్ణము చెట్ల మీద, మొక్కల మీద, ఆకుల మీద పడి ఆకుపచ్చ వర్ణమల్లా కూడా నీలంగా కనిపిస్తోంది అంటే ప్రకృతి అంతా కూడా. అప్పుడు మహర్షులు అనుకున్నారట, ఓ రామచంద్రుడు వేం చేయబోతున్నాడు కనుకనే ఆకుపచ్చ వర్ణంలో ఉండే ప్రకృతి అంతా కూడా నీలంగా కనిపిస్తోంది అనుకున్నారట. అలాగే ఇవాల్టి గోపిక కేశాలు అందంగా ఉంటాయి, లావణ్యము ఉంది, సౌందర్యము ఉంది. సుత్తోషిమారిత్యాది గోపికలంతా వేయించేశారా అని అడుగుతున్నారు. నాన్ పురప్పుడు కైకు நீங்கள் எல்லாரும் వందుగోళెన్నా, నేను బయటికి రావటానికిగా అందరూ వచ్చారా బయటకి అని అడిగారు. వ్రతం చేసుకోవడానికి కన్నం దగ్గరకు వెళ్ళడానికి అందరూ వేయించేశారా అని అడిగింది లోపల గోపిక. ఉత్తరం తీరమాసాధ్య ఎన్నుంబడియే. విభీషణ ఆళ్వాన్ అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వేంచేశారు? ఉత్తరం తీరం ఆసాధ్య, ఆ సముద్రం మీదకు వేంచేసి ఉన్నారు. రామచంద్రుడు ఎప్పుడు పిలుస్తాడా, వానరులందరూ ఎప్పుడు అనుమతిస్తారా, ఎప్పుడు రామచంద్రుడి గోష్ఠిలోకి వెళదామా అని. అలాగే అమ్మ అందరూ వచ్చారు తల్లి, నీ ఒక్కదానివే రావాలి ఈ గోష్ఠి లోపలికి అని ప్రార్థిస్తున్నారు గోదాదేవి. ఎన్నుంబడియ ఎల్లారు వందు ప్రాప్య దేశమానవు తిరుముత్తత్తే వందు పుగుందదు. విభీషణాళ్వానికి ప్రాప్యమైన స్థానం, ప్రాప్య దేశం ఏమిటి అంటే రామచంద్రుడి యొక్క తిరువడి స్థానం. అలా విభీషణుడు ఎలా అయితే నాకు గతి రామచంద్రుడి తిరువడియే అని ఎలా అయితే వచ్చారో విభీషణాళ్వాన్, అలాగే కూడా మా అందరికి అసలైన స్థానం ప్రాప్యం ఎక్కడ అంటే ఇదిగో నీ దగ్గర, కనుక నీవు వేం చేయవలసింది అని ప్రార్థిస్తున్నారు. ఎన్నోబడి ఎల్లారు వందు ప్రాప్య దేశమన ఉన్ తిరుముతత్తే వందు పుగుందదు. ఉన్ తిరుముత్తత్తే వందు పుగుందదు. ముత్తం పుగుందు మురువల్ செய்து நின் நீர் முத்தத்தூடு புகுந்து நின் முகம் காட்டி புன் முறுவல் செய்து என்னும் சேஷியான அவனுக்கும் ప్రాప్యమానవున్ తిరుమొత్తం శేషభూతైగళాన ఎంగడుక్కుం ప్రాప్యమెన్ను చొల్లవేణుమో. అద్భుతంగా తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించారు. 10 8వ తిరుమొజిలో తిరుమంగయ్యాళ్వార్ పెరి తిరుమొజి దివ్య ప్రబంధంలో.
ముత్తంపుగుందు మురువల్ సైదు నిన్నీర్. ఇవాల్టి గోపిక తిరుమాళిగ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే బాగా ఇసుక అవన్నీ ఉంటాయట. చిన్న పిల్లలు సముద్రపు ఒడ్డుకు వెళితే ఎలా అయితే ఇసుక గూళ్ళు కడతారో, ఇసుక ఇల్లు కడుతూ ఉంటారు కదా, మన చేతులు పెట్టి ఒకళ్ళు చేతులు పెట్టగా మిగతా పిల్లలందరూ వచ్చి ఆ చేతుల మీదగానే ఇసుక పోయడం, అక్కడ లోతుగా చేయడం, అలా గుజ్జను గూళ్ళు, ఇసుక గూళ్ళు ఎలా అయితే సముద్రపు ఒట్టున పిల్లలందరూ కడతారో అలాగే మన గోపికలంతా కూడా కృష్ణయ్యకు తెలియకుండా కృష్ణయ్య గోవుని కాయడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ విరహాన్ని భరించలేకపోతున్నారు గోపికలు. ఆ విరహాన్ని భరించకుండా ఏదైనా ఒక పనిలో నిమగ్నమైతే ఆ కృష్ణయ్యను మర్చిపోతామేమో అని ఈ గుజ్జన గూళ్ళు, ఇసుక గూళ్ళని కడుతున్నారు ఈ గోపికలంతా కూడా. నిజంగా కృష్ణయ్యను మర్చిపోగలరా గుజ్జన గూళ్ళని కట్టేటప్పుడు? మర్చిపోనే లేరు కృష్ణయ్యను. అయితే ఇలా గుజ్జన గూళ్ళు, ఇసుక గూళ్ళు కడుతూ ఉంటే మన కన్నన్కి తెలిసింది, నన్ను విడిచిపెట్టి వీళ్ళు ఇసుక గూళ్ళు కడతారా అని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గోపిక దగ్గరకు వచ్చి అందంగా నవ్వుతాడట. ఏంటి, నన్ను విడిచిపెట్టి మీరు నాతో ఆడకుండా పాడకుండా నాతో రాస చేయకుండా ఇసుక గూళ్ళు కట్టుకుంటారా అని ఒక గోపిక దగ్గరకు వచ్చి మాట్లాడతాడట. ఇంకో గోపిక దగ్గరకు వెళ్ళి అందంగా వెక్కిరిస్తూ నవ్వుతాడట. ఇంకో గోపిక దగ్గరకు వెళ్ళి తన కేశ సౌందర్యాన్ని చూపిస్తూ, ఏంటి నన్నే విడిచిపెట్టేయాలనుకున్నారా, ఏంటి నన్నే మర్చిపోదాం అనుకున్నారా అని మాట్లాడతాడట. ఇంకో గోపిక దగ్గరకు వెళ్ళి నేత్రాలతోనే సైగలు చేసేస్తాడట. ఓ నన్ను వదిలి ఉండగలవా నువ్వు అని మాట్లాడుతూ ఉంటాడట. ఇలా అన్ని చేష్టలు గోపికల దగ్గర చేస్తాడట వీళ్ళు ఇసుక గూడులు కడుతూ ఉంటే. ఇంకా చివరిగా నన్ను వదిలేసి ఇసుక గూళ్ళు కడుతున్నారే అని తన పాదాలతోనే ఆ ఇసుక గూళ్ళన్నిటినీ కొల్లగొట్టేస్తాడట. అప్పుడు గోపికలు అంటారట, కన్నా నీ సృష్టి నీకు ఎంత గొప్పదో, మేము కట్టుకున్న ఈ ఇసుక గూళ్ళు మాకు అంతే గొప్పవి, మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా అన్నట. నేను ఎక్కడికి వెళతా, గోవుల్ని కాచేటప్పుడు కూడా మీ గురించి తలుచుకుంటూ ఉంటా. మీరు ఎలా ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, ఆ పెరుగు చిలికి చిలికి మీ చేతులు ఎంత నొచ్చుకున్నాయో, ఎంత నొప్పులు పుట్టాయో, అయ్యో మీ అమ్మ వాళ్ళంతా ఎన్ని పనులు చెప్పేస్తున్నారు, నేను ఎక్కడున్నా కూడా నా మనస్సంతా కూడా మీ మీదే ఉంటుంది అని చెబుతాడట మన కృష్ణయ్య. అలా ఆ శేషి అయిన కృష్ణయ్యకు నీ తిరుమాళిగ బయట ఉండడం ఎంత ఇష్టమో, కృష్ణయ్యకే నీ తిరుమాళిగ అంటే ఇష్టమో, మరి శేషభూతులమైన మాకు కూడా ఎక్కడ ప్రాప్త్యము, ఎక్కడ మాకు మమ్మల్ని రక్షించే ఆ స్థలం, ఉజ్జీవింపజేసే ఆ స్థలం ఎక్కడ అంటే నీ తిరుమాళిగ బయటే. కనుక కన్ననికి నీ తిరుమాళిగ ఎలా అయితే ఇష్టమో, అంటే ఈ గుజ్జున గుళ్ళు కట్టుకోవడం అంతా ఇక్కడ ఇవాల్టి గోపిక తిరుమాళిగ బయటే జరుగుతుందట ఈ చేష్టలంతా కూడా. కనుక కన్నన్కే నీ తిరుమాళిగ బయట అంటే అంత ఇష్టము అంటే మాకు కూడా ఈ తిరుమాళిగయే ప్రాప్యము అంటున్నారు మన గోదా గోష్ఠి. పుగుందు కొళ్ళు పుగిర కార్యమేనన్న ముగిల్ వన్నన్ పేర్ పాడ. సరే నేను వచ్చి కార్యం ఏం చెయ్యాలి అన్నారట లోపల గోపిక. ముగిల్ వన్నన్ పేర్ పాడ, స్వామి యొక్క నామ సంకీర్తన చేయాలి. యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మన, అనేక నామాలు కలిగిన వాడు స్వామి. ఆ నామాలలో ముగిల్ వన్నన్, మేఘవన్నన్ అన్న నామస్మరణ చేయటంగా మీరు ఏం చెయ్యాలి బయటకి అని ప్రార్థిస్తున్నారు. పేర్పాడ, మన నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నామ సంకీర్తన. ఊహక్కుం తిరునామంగళై పాడ, నామ సంకీర్తన చేయడానికిగా నాంగల్ ఉన్ పక్షత్తే నిన్ను కూట్టం పత్తే. కూట్టం పత్త, నువ్వు ముగిల్వన్న అంటే నీతో పాటుగా ముగిల్వన్న సంత చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఉయర్వరా అంటే పెద్దలు ఉయర్వరా అని మనం కూడా అనాలి. అలాగే పాట పాడేటప్పుడు కచేరీలు జరుగుతూ ఉన్నప్పుడు ముందు ఒకరు పాడుతూ ఉంటారు, వారు వెనకాల పాడుతూ ఉంటారు, రాగాలు తీస్తూ ఉంటారు. అలాగే ఓ గోపిక నువ్వు ముగిల్వన్నా అంటే నీతో పాటుగా మేము ముగిల్వన్నా అంటాము. అందుగా నాంగల్ ఉన్ పక్షత్తే నిన్ను, నీకు దగ్గరే ఉండి నీవు చెప్పే ఆ నామాన్ని పిన్నడి మేము చెబుతూ ఉంటాం. అవన్ అజగిలే ఈడు పట్టు పాడ ఉన్నిడుమాడు కండు నాంగల్ ఈడు పట్టు పాడ. ఆ ముగిల్వన్నన్ యొక్క నామ సంకీర్తన చేసేటప్పుడు ఆ కృష్ణయ్య సౌందర్యాన్ని నీవు తలుచుకుంటూ ఎలా అయితే సక్తమైపోతూ ఉంటావో, నీ ఆపాదమస్తకాన్ని సేవిస్తూ మేము ఆనందపడతాం. ఉదాహరణ సీతమ్మ. రామచంద్రుడు రంగనాథుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. సీతమ్మ ఎవరిని సేవిస్తోంది?
రంగనాథుణ్ణి కాదు. రంగనాథుణ్ణి సేవించేటప్పుడు రామచంద్రుడు ఎలా అయితే సక్తమవుతున్నాడో, ఎలా అయితే ఆనందపడుతున్నాడో, ఎలా నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయో, ఇప్పుడు సీతమ్మ రంగనాథుణ్ణి సేవించి ఆనందపడట్లా, ఆ రంగనాథుణ్ణి ఆరాధన చేస్తున్న రామచంద్రుణ్ణి సేవిస్తోంది. అలాగే ఓ గోపిక, నీవు ముగిల్వన్న అన్నప్పుడు నీవు ఎలా అయితే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావో, నీ తిరుమేనిని సేవించి మేము ఆనందపడతాం. కండు నాంగల్ ఈడు పట్టుపాడ, మేము అప్పుడు ఈడు పడతాం అంటున్నారు గోదా గోష్ఠి లోపల గోపికతో. సిత్తాదే అయినా లోపల గోపిక మాట్లాడట్లేదు. గోదమ్మ ఇంత అందంగా మాట్లాడుతూ ఉంటే లోపల గోపిక మాట్లాడుతుందా? మాట్లాడట్లేదు. సిత్తాదే చేస్తియాదే కన్నయ్యం చెవియ్యం పట్టిని విడువియా నిన్నాయ్. మాకు చెవులకి ఆహారం ఏంటి? నీ మాటలు. నేత్రాలకి ఆహారం ఏమిటి? నీ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం. కనుక రెండు ఉపవాసంగా ఉన్నాయి. మా నేత్రాలకు నీ దివ్యమంగళ విగ్రహం సేవ అవ్వట్లేదు, మా చెవులకి నీ మాటలు వినిపించట్లేదు. కనుక మా ఇంద్రియాలకు ఉపవాసం. కనుక ఆహారం పెట్టవా అని ప్రార్థిస్తున్నారు. సెల్వ పెండాటిని, గొప్ప సంపద. ఏమిటి సంపద ఈ గోపికకి? కృష్ణయ్యే సంపద. ఉన్నై నీ పిరిందరియామే ఉనక్కు కూడు పూర్తిరుందదెన్నుమాం. నీ ఒక్కదానివే కృష్ణయ్యను అనుభవిస్తే అది పూర్తి అవుతుందా? కానే కాదు. ఎనక్కురుంగుం పొరుల్ ఎదుక్కురంగుం పొరుల్. ఎందుకు పడుకున్నావు? మేలుకో. కుజాంగళై ఉడన్ కూడువదు ఎన్నుకోలో. నమ్మాళ్వార్లు పెరుమాళ్ళని ఎలా అనుభవించాలి? అడియార్గల్ కుజాంగళై, భాగవత గోష్ఠితో కూడి పెరుమాళ్ళని అనుభవించాలి. కానీ నీవొక్కదానివే కన్నన్ను అనుభవిస్తున్నావే. వద్దు వద్దు. అలా ఒక్కదానివి కృష్ణయ్యను అనుభవిస్తే కైవల్య మోక్షం బోలే తని కిరకిర కార్యం అన్నే. కైవల్య మోక్షాన్ని అనుభవించినట్లు. వైకుంఠానికి వెళ్లే దారిలో కైవల్య మోక్షం అని ఉన్నది. అంటే ఆత్మను ఆత్మయే అనుభవించడం, ఇది కైవల్య మోక్షం. కానీ ఇలాంటిది కాదు. నిత్యసూర్లతో ముక్త పురుషుల గోష్ఠిలో శ్రీదేవి, భూమాదేవి, నీలాదేవి సమేతంగా వైకుంఠనాథుడిని అనుభవించాలి. అదే కదా అసలైన మోక్షము, వైకుంఠము అంటే. అలాగే నీవు కూడా ఒంటరిగా కన్నన్ని అనుభవించకుండా భాగవత గోష్ఠిలో కూడి నీ పురుషకారంగా మేము కృష్ణయ్యను సేవించాలి, అనుభవించాలి అని గోదమ్మ ప్రార్థించగానే లోపల గోపిక బయటకు వేంచేసి గోష్ఠిలో చేరి నామ సంకీర్తన చేస్తూ మళ్ళీ రేపటి గోపికను మేల్కొల్పబోతున్నారు మన గోదా గోష్ఠి. ఇవాల్టి నామం ముగిల్వన్నన్, మేఘవర్ణుడా. ఆ మేఘవర్ణుడు వేంచేసి ఉన్న ఆస్థానం ఏమిటి అంటే తిరువరంగం. అలాగే ఇవాల్టి నామం ఏమిటి అంటే మేఘవర్ణన్. ఆళ్వార్లెవరు? ఇవాల్టి ఆళ్వార్లెవరు అంటే పూదత్తాళ్వార్. సెల్వ పెండాటి, సంపద కలిగినది ఇవాల్టి గోపిక. అలాగే ఆళ్వారాదులలో సంపద అంటే ఏమిటి? ఇందాకే అనుకున్నాం, జ్ఞాన, భక్తి, వైరాగ్యం, ఇవే సంపద ఈ గోపికకి. అలాగే ఆళ్వారాదులలో పూదత్త ఆళ్వార్ అన్భేదగలియ ఆర్వమే నెయ్యాగా అని, అన్భేదగలియ ఆర్వమే అన్బు ప్రేమ, ఎలాంటి ప్రమిదను వెలిగించారు పూదత్తాళ్వార్? ప్రేమ అనే ప్రమిదను వెలిగించారు. పూదత్తాళ్వార్లకి కూడా జ్ఞానభక్తి వైరాగ్యాలే సంపద. అలా ఇవాల్టి ఆళ్వార్లు పూదత్తాళ్వార్. నామం ముగిల్వన్నన్, దివ్యదేశం తిరువరంగం. ఇవాల్టి పాసుర విజ్ఞాపన. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்னு செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோஷிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் மன்னன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வாரெம்பெருமானார் பெரிய ஜியர் திவ்ய திருவடிகளே சரணம். క్షమిక ప్రార్థన. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. Gracias.